భయపడకుండా ధైర్యంగా త్రాగుడి. సో బాయ్స్, ఈ రోజు మన ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి ముందు మనం రిజల్ట్ చెక్ చేసుకుందాం. పాస్ అయినా ఫెయిల్ అయినా ముందేద్దాం, హ్యాపీగా ఇంటికి వెళ్దాం. ఓకే? షాను బ్రో, ఓపెన్ కరో. చెప్పండి రా. షీఫాజ్ అహ్మద్ 650113. ఫెయిలు. ఓకే, మరి ఇంకే హ్యాపీయా? చియర్స్. నంబర్ చెప్పు. షిఫాస్ అలీ 680 118. నీది కూడా పోయింది. పాండుగో. డేవిడ్ జాన్ 680111. అబ్బా, క్లీన్ స్వీప్ అన్ని దొబ్బాయి. ఐ నో మామా. జోజో జాన్సన్. జోజో జాన్సన్ 650 115. గుర్తుందా? నీది చూసే కదరా నేను రాసింది. ఏమైందిరా? ఇంకోసారి చెక్ చేయి. రై మూసుకొని తాగరా. కొట్రా. తాగు బ్రో. కొట్టమంటావా? Cheers. నా చూడనా మరి. త్వరగా చూడరా, నీది కూడా దొబ్బిందనుకో ప్రశాంతంగా తాగుదాం. సారీ బ్రోస్, ఐఎమ్ నాట్ డ్రింకింగ్. ఏమైంది? ఎరా మోషన్సా? కట్టగట్టుకుని అందరం ఫెయిల్ అయితే కలిసి తాగుదాం అనుకున్నాను, కానీ పాస్ అయిపోయాను రా. సరే మరి ఇంకా నేను ఇంటికి వెళ్తాను. ఆ అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది. తాగేసి వెళ్తే తన్నులు పడతాయి. నేను సాయంత్రం ఇంటికి వస్తాలే. ఏం పీకడానికి? నీకు జరిగే సన్మానం లైవ్ లో చూడడానికి. రై నీ షేరి చెల్లు. నువ్వు ఇచ్చేసి బుక్ లో రాసుకో. ఏ బుక్ లో రా? ఫేస్బుక్ లో రా. ఈడేంటి మామ ఇలా ఉన్నాడు? పాస్ అయినా ఫెయిల్ అయినా అందరం కలిసి మందు తాగి పాస్ పోస్తూ సెల్ఫీ దిగుదాం అనుకున్నాను. ఫస్ట్ నుంచి ఇంతే, వీడితోనే ప్రాబ్లం. తొందరలో వీడి సంగతి తేల్చాలి. తప్పకుండా తేలుద్దాం. మనం మాత్రం కట్టకట్టుకుని మునిగిపోదాం. సిగ్గు లేకుండా అందరం కూర్చొని మందేస్తున్నాం. ఆడి గురించి ఈడి గురించి మాట్లాడుతూ ఎందుకురా టైం వేస్ట్ చేస్తారు? ఈ గ్లాస్ వల్లే ప్రాబ్లం అనుకుంటే దీన్ని నేను లేపేస్తా. కానీ మనం ఎఫర్ట్స్ మాత్రం 100% పెట్టాం కదరా. అసలు ఈ ఎడ్యుకేషన్ సిస్టమే సరిగ్గా లేదే. కరెక్ట్ గా చెప్పారా, నిజం. అయినా ఈ చదువులన్నీ వేస్ట్ రా. ఒకడు గెలిచాడంటే దానికి యాటిట్యూడే కారణం. యాటిట్యూడ్ స్టార్ ఫ్యానా మజాకా? దానికి మనం ఏం చేయాలి మావా? ఉచ్చొచ్చేదాకా కళ్ళు తాగలి మావా. డబ్బులు అడుగుతారా? అన్యా, ఇంకో 2 లీటర్లు ఇవ్వా. ఇంటర్ అయ్యాక కూడా ఇంట్లో ఉండాలంటే చాలా కష్టం మా. పాస్ అయ్యాక మమ్మీకి చెప్పి బయటకు వచ్చేస్తాను. అలా అయితే మా ఇంటికి వచ్చాయి బ్రో. అప్పుడు నువ్వెక్కడ ఉంటావురా? నీ గుండెల్లో ఉంటాను బ్రో. లవ్ యూ రా మామా బ్రో. ఇంటర్ పాస్ అయితే పై చదువులకి ఇటలీలో ఉన్న మా తమ్ముడి దగ్గర పంపిద్దాం అనుకున్నాను. ఇప్పుడు ఇలా ఫెయిల్ అయి కూర్చుంటే వాడికి ఏం సమాధానం చెప్పాలి? ఛ, పరువంతా తీసావు కదరా. నాకు తెలియక అడుగుతాను, నిన్ను కన్నప్పటి నుంచి ఒక్కరోజైనా నన్ను ప్రశాంతంగా ఉండనిచ్చావా? జోజో జోజో రానా, కూర్చో. హాయ్ రా. భోంచేసావా? ఆల్రెడీ ఇంట్లో కుమ్మేసి వచ్చాను ఆంటీ. పాస్ అయ్యానని బిర్యానీ చేశారు. పీకల దాకా కుక్కేసుకున్నా. ఏ ప్లేస్ వచ్చిందా? 3 అవునా? చూసి నేర్చుకోరా. మగపిల్లలంటే ఇలా ఉండాలి. నువ్వు ఉన్నావు దేనికి వంటలకు వంకలు పెడుతూ. నువ్వు ఉన్నానా, కొబ్బరి లౌజులు కట్టిస్తాను, తీసుకెళ్తూ గాని. అలాగే అండి. నా కొడుకు ఎప్పుడు బాగుపడతాడో. అలా చూస్తావేంట్రా? కానీ పెట్టాల్సిన చోట మంట పెట్టావుగా. ఇప్పుడు నేనేం చేశాను రా? అర్జెంటుగా దుబ్బిరా. కామ్ డౌన్ రా. ఫెయిల్ అయ్యావన్న టెన్షన్ లో గజ్జి కుక్కలా అరుస్తున్నావు. నీ బీపీ తగ్గాక రేపు బోట్లో కలుద్దాం. రేపు నీ బర్త్డే అని మర్చిపోకు రోయ్. ఆంటీ వాడికి కొంచెం అమృత పికిల్స్ కొని పెట్టండి, కొంచెం కూల్ అవుతాడేమో. అంత బడ్జెట్ లేదులే బాబు. పాప పక్కెళ్ళి ఆడుకోమా. హ్యాపీ బర్త్డే జోజో. ఇందా. ఎగ్జామ్స్ ఫెయిల్ అయినన్న బాధలో ఈ రోజు నా బర్త్డే అని కూడా మర్చిపోయాను తెలుసా. సోదా అవి ఓపెన్ చేయబే. ఇంటికి వెళ్ళా చూస్తాలే. నువ్వెప్పుడైతే నేను ఓపెన్ చేస్తా. అయినా ఇప్పుడు ఏడ్ చేయలామని చెప్పు. చదువుకోవాల్సిన టైంలో చదువుకోలేదు. కాపీ కొట్టి పాస్ అయ్యే టాలెంట్ నీకు లేదు. ఏదో ఒకటి వర్కౌట్ అవుద్దులేరా. అప్సెట్ అవ్వకు. జస్ట్ నీ టైం బాగాలేదు అంతే. డోంట్ వరీ. నిజమేనే, టైం అస్సలు బాగాలేదు. థ్యాంక్స్. అదెంత? 50 ఎందుకు ఇదంతా? నీ బర్త్డే స్పెషల్. ఒసే, డబ్బులు ఎందుకు వేస్ట్ చేస్తావు? నువ్వు ఊరుకోరా. అక్కాయ్, లాటరీ వద్దు, వెళ్ళిపోండి. నీ దగ్గర డబ్బులు లేకపోతే అమ్మాయి ఇస్తానంటుంది కదా, నీకేం నొప్పి? కాదు కాదు, ఆంటీని పిలవాలి. డబ్బుల గురించి ఇక్కడ ఎవరు ఆలోచించట్లేదులే గానీ ఇంతకీ లాటరీ ప్రైజ్ ఎంతో చెప్పండి. 75 లక్షలు.
దానికన్నా 1000 రెట్లు విలువ చేసే బంగారం నాతో ఉంది. ఇంకా నాకు లాటరీలు ఎందుకు? కైండ్లీ గెట్ లాస్ట్ గ్రాండ్ మా. నా బర్త్డే సెలబ్రేషన్స్ గురించి డిస్కస్ చేసుకో. ఇంకెప్పుడైనా తీసుకుంటాను. హ్యాపీ బర్త్డే అంకుల్. థ్యాంక్ యూ. కనీసం నెక్స్ట్ ఇయర్ అలా తీసుకో. ఏరా జోజో వీడు మనతో మందేసి ఎన్ని రోజులు అవుతుందిరా? సార్ మనతో ఎందుకు తాగుతారా? ఆయన రేంజే వేరు. రే షిఫాస్ గా, ఆల్బీ నువ్వు చేస్తుందేం బాగాలేదురా. రే మనోడికి కావాల్సినట్టు ముక్కలు కొట్టించేసే. ఇంకేంట్రా విశేషాలు? డ్రామాలాపు మరి ఏం స్టాక్ చేయడం ఆపే. ఏంటి స్టాకా? నాకు దాని స్పెల్లింగ్ తెలీదు, మీనింగ్ తెలీదు, ఏదేదో వాగుతున్నాడు రా. పప్పి ఇమ్మన్నావంట. పప్పియా? ఎవడు అడిగాడు, ఎప్పుడు అడిగాడు? పక్కింట్లో కందిపప్పు అడగాలంటే నాకు సిగ్గు బ్రో. రే షిఫాస్ గా, నీ గురించి నాకు తెలుసు, నా గురించి నీకు తెలుసు. నా దగ్గర నాకు రాలేదు. ఇక్కడ ఉన్న అందరి గురించి బాగా తెలుసులే గానీ నీ ప్రాబ్లం ఏంటో చెప్పా మరిది. మధ్యలో నువ్వు జోజో పక్కకు బాయ్. రే షిఫాస్, ఇక్కడతో అన్ని ఆపాయి, లేకపోతే ఏ ఆల్బీ మర్యాదగా బయటికెళ్ళు. బిజినెస్ టైంలో డిస్టర్బ్ చేయకు. ఏదన్నా షాప్ బయటికెళ్ళి తెలుసుకో. వార్నింగే కాబట్టి సైలెంట్ గా వెళ్ళిపోతా. వార్ అయితే మాత్రం వైలెంట్ గా మారిపోతా. సరే చూసుకుందాం, జాగ్రత్త. చూసుకుందాంలే పిల్ల బచ్చా నాయలు. సిగ్గు లేకుండా నవ్వుతున్నావు. అయినా వేరే అమ్మాయి దొరికినట్టు ఆ పిల్లని ఎందుకు గోకెవరా? నేను గోకలేదురా, తనే గోకించుకుంది. డ్రామాలు ఆపరా, నాకు నీ గురించి తెలుసులే. డీజే ఒక దారి తప్పిన ఉల్ఫాగాడు మన షాప్ లోకి వచ్చి మనకే వార్నింగ్ ఇచ్చేలాడ్రా. దేనికంట? ఈ ఎదవేదో మెసేజ్ పెట్టాడంట. బై మిస్టేక్ ఆడి గర్ల్ ఫ్రెండ్కి వెళ్ళింది. ఈ మాత్రం దానికి దౌర్జన్యం చేస్తారా చెప్పు? యారా చిరుత, నువ్వు ఉండి కూడా ఎంత జరిగిందా? నేనున్నా కాబట్టి వదిలేనురా. ఇంతే జరిగింది. నేను ఎప్పుడో క్షమించేశాను. అలా ఎలా వదిలేస్తాను చెప్పు? ఈ రోజు మనం పోన్లేని వదిలేస్తే రేపాడు గాల్లో లేపు దరివేస్తాడు. ఇప్పుడు ఎందుకు మావా డీజే లేనిపోని violence? వాడు నెట్టి పరిస్థితుల్లో వదలకూడదు. ఈ సందు కూడా దాటుంటాడు. త్వరగా పద మావా. చిరుత, తడాక చూపిద్దాం పద. ఎవడ్రాడు? నల్ల సొక్క వేసుకొని తెల్లమొహం పెట్టాడు చూడు, ఆడే. ఆ పక్కనున్న బ్యూటీ మరియా. తుడుచుకోరా ఏదో. ఈడు ఆల్బీ కదా, చిన్నప్పుడు నాతో సండే స్కూల్కి వచ్చేవాడు. అయితే ఏంటి డీజే, ఒక్క గుద్దుగాడు స్టిక్కర్ అయిపోవాలరా. రే ఆల్బీ, ఏంట్రా ఫిగర్ కోసం పొగరు చూపిస్తే ఈ డీజే ట్రిగర్ అవుతాడని నీకు తెలీదా? షాప్ దగ్గరకు వచ్చి తోపులో కటింగ్ ఇచ్చావంట. మరి మీ వాడు ముద్ద అడగచ్చా? వాడు ముద్ద అడగడం తప్పు కాదు, నువ్వు హద్దు మీరడమే తప్పు. నీకు దమ్ముంటే చెయ్యేసి చూడరా. భయపడకరా, నిన్ను తాకాలంటే నన్ను దాటాలి. పట్టుకోరా. అదిరిపోయే ఐడియా ఉంది. చెప్పరా. కోట. అది కోటరా. మనం స్పోర్ట్స్ లోనో ఆర్ట్స్ లోనో స్టేట్ లెవెల్లో ఎరగదీస్తే చాలు, ఏంటి పాస్ మార్క్స్ వేసేస్తారంట. మన కోసం ఈ కోట కనిపెట్టినట్టున్నారు. ఎన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ అయినా ఎవరు పట్టించుకోర్రా. అడిగిన కాలేజీలో అడ్మిషన్ ఇస్తారంటే నమ్ము. నిజమా? ఆ, నేనేమంటానంటే ఆర్ట్స్ లో మనకి ఆలు కూడా రావు కాబట్టి మనం స్పోర్ట్స్ మీద ఫోకస్ చేద్దాం. వీడియో గేమ్స్ వేరే లెవెల్లో ఆడేవాళ్ళం రా. రియల్ స్పోర్ట్స్ మన కరిపాకుతో సమానం, యునో. అయినా మన వాడే స్పోర్ట్స్ ఏ ఉన్నాయిరా. అలా అంటావేంట్రా? ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫుట్బాల్, క్రికెట్, బ్యాడ్మింటన్ ఇవన్నీ గుంపుగా ఆడాలరా. మనలాంటి సింహాలకు అసలు సెట్ అవ్వవు. ఒకే ఒక్క ఆట సెట్ అవుతుంది అనిపిస్తుంది, కానీ చెప్పాక హర్ట్ అవ్వకూడదు. నేనెందుకు హర్ట్ ఓసి అవుతా? తక్కువ ఉప్పు ఎక్కువ. మ్యాటర్ చెప్పరా. బాక్సింగ్. బాక్సింగా? యా, ఇప్పుడు అదెందుకురా హౌలే? చెప్పేది వినరా. మిగతా ఏ స్పోర్ట్స్ అయినా ఒక పెద్ద బ్యాచ్ నే మెయింటైన్ చేయాలి. అదే బాక్సింగ్ అనుకో, జై బాలయ్య అని రింగ్ లో దిగితే సరిపోద్ది. థియేటర్ లో తొడగొడతాంగా. అదే పని మన కెరియర్ కోసం చేస్తే తప్పేంటి? కెరియర్ కోసం ఏదైనా చేద్దాం. ఆ, ఎలా చూసినా మనకు పర్ఫెక్ట్ అయిన ఆట బాక్సింగే. బాక్సింగ్ ఓకేరా. మరైతే మనందరం బాక్సింగ్ నేర్చుకోవటం కోసం ఒక అద్భుతమైన అకాడమీని వెతికి పట్టుకుందాం. నాకు తెలిసిన ప్లేస్ ఒకటి ఉంది. నిజంగా ఆలోచన జంకా. ఓకే. ఊత్తంలో ఉందేంట్రా? దాన్నే వింటేజ్ అంటారా ఎరి పప్ప. అంకుల్, ఏం చిరుతా ఇలా వచ్చావు? బాక్సింగ్ నేర్చుకోవాలి. అందరూనా?
ఆహా మంచిది మంచిది. ఓ 1000 రూపాయలు అడ్వాన్స్, 500 ఫీజు, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, ఒక మెడికల్ సర్టిఫికేట్. ఓకేరా మరి ఉంటా అంకుల్. డిస్కౌంట్ ఏం లేదా? ఇదేమైనా బట్టలు కొట్ట? అంకుల్ ఎలాగోలా అడ్జస్ట్ చేసుకోండి, మేమందరం మీ పిల్లల లాంటి వాళ్ళం. ఎలా చెప్పే ఆస్తిలో వాట అడుగుతారు. నువ్వు ఆ మటన్ కొట్ట అహ్మద్ కొడుకు కదా? కరెక్ట్ గా చెప్పారు అంకుల్. మా 5 కోసం మీ చిన్న మనసుని పెద్ద చేసుకోండి. అందరూ మనోళ్లే. ఓ పని చేద్దాం, 300 అడ్వాన్స్, 150 ఫీజు. ఇది మీకు ఓకేనా? అయితే ఓకే. ఈఎంఐ ఉందా? ఆ, మా పక్కింటి వాడు పెద్ద అమ్మాయి ఉంది. నీకు ఓకేనా? నాకు ఓకే. సిగ్గుండాలి. 6 ప్యాక్ సాధిస్తే డిస్కౌంట్ ఇస్తారా అంకుల్? కొత్తిమీర కట్టేస్తా. ఏంటి వీళ్ళందరికీ మీరే చెప్పండి రా. బాక్సింగ్ నేర్చుకోవాలి. దేనికిరా? సార్ అది మ్యాటర్ ఏంటంటే నెక్స్ట్ ఇయర్ మా అందరికి ఎస్డి కాలేజ్ లో స్పోర్ట్స్ కోటాలో అడ్మిషన్ కావాలి. అది జరగాలంటే గ్రేస్ మార్క్స్ పడాలి. అందుకే బాక్సింగ్ నేర్చుకోవడానికి మేమందరం ఇక్కడికి వచ్చాం కదరా. ఆ, మీరే మమ్మల్ని ఎలాగోలా సెట్ చేయాలి. నాతో రండి. రండి రండి. గ్లౌజ్లు డ్రెస్సులు ఎక్కడ కొనుక్కోవాలో చెప్తే. దానికన్నా ముందు ఈ ఫ్యాక్టరీ చుట్టూ 50 రౌండ్లు పరిగెత్తండి. శరీరం కొంచెం వేడెక్కుద్ది. ఈయనేంట్రా? ఇంత పెద్ద గ్రౌండ్ లో 50 రౌండ్లు అంటే ఏమైనా పెద్ద పనా? 50 రౌండ్లే కదా, పదండి కుమ్మేద్దాం. ఇంకెన్ని రౌండ్స్ ఉన్నారా? 45. ఈఎంఐ పద్ధతిలో రోజుకో 2 పరిగెత్తచ్చాం కనుక్కోరా. బాగా మాట్లాడదాం. రండి రండి బాయ్స్, రెస్ట్ తీసుకుని చాలు. కమాన్ బాయ్స్. నోట్లోకి వస్తుంది. రాత్రంతా లైట్లు, సౌండ్లు, మందు, గొడవ అని ఒకటే కంప్లైంట్లు. ఈ కాలం పిల్లలకి భయం భక్తి ఏమీ లేవు. అదే మన రోజుల్లో అయితే పైన కాదు కింద. ఎక్కడున్నారా? అయిపోయింది. సరే ఇప్పుడు అందరూ ఇంటికి వెళ్ళండి. అంటే ఇప్పుడు బాక్సింగ్ నేర్పరా? అందరూ రేపు స్పోర్ట్స్ వేర్ లోనే రావాలి. వచ్చి రాగానే ఇలా ఓ 50 రౌండ్లు కొట్టండి, అప్పుడు ఆలోచిస్తాను. అంటే రేపు కూడా రన్నింగ్ అయినా? అంతేగా. నేను ఎక్కడే పడుకుంటా, రేపు వచ్చి లేపండి రా. మెల్లగారా, విన్నాడంటే మళ్ళీ పరిగెట్టమంటాడు. నీకెందుకు ఈ బాక్సులు? ఇదిగోండి. ఏమైందిరా? అయిపోయింది. సరే అయితే వచ్చి లైన్లో నుంచోండి. 1 1 1 1 1 1. నాకు బాక్సింగ్ వద్దు, కుస్తీ నేర్చుకుంటాను. నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నుంచో, నేను వస్తాను. డీజే నీకు బాక్సింగ్ వద్దన్నా నాయన. 1 1. కొత్తగా జాయిన్ అయిన వాళ్ళందరూ శ్రద్ధగా వినండి. ఫస్ట్ ది బాక్సింగ్ స్టాండ్స్. ఎడమ కాలుని ఒక్క అడుగు వెనక్కి పెట్టి దాని మీదే బలం ఉంచాలి. అర్థమైందా? ఇప్పుడు గాడ్. సెక్యూరిటీ గార్డా? ఇలా మీ 2 చేతుల్ని ఫేస్ కి గార్డ్ లో పెట్టుకోవాలి. అందరికీ అర్థమైందా? ఈ గార్డే మీ పంచేంద్రియాలకి రక్ష. ఇది దించారంటే మీ పని అంతే. అర్థమైందనుకుంటా. ఇలాగేనారా? ఇలా ఇలా దగ్గరగా. బందర్ కోతల ఫోజ్ ఏంట్రా? ఇదిగో ఇలా ఇలా బలంగా, ఇలా దగ్గరకి. ఓకే, నాది కరెక్ట్ అంటే చూసావా? ఇప్పుడేంటి దండేసి దండం పెట్టాలా? నీకు జలస్ రే. ఇక మీ ప్రత్యర్థుల్ని సూటిగా చూస్తూ 1 1 1 1 1. ప్రాక్టీస్ చేయండి. 1 శిబు, చేసి చూపించు. ఓకే సార్. 1 మమ్మీ మమ్మీ ఎందుకురా అలా చెవుల కోసం మాటలు అరుస్తావు? ఏం ఆలోచిస్తున్నావు? ఏమైందిరా? నీకు కరెంట్ షాక్ కొట్టిందేమో అనుకున్నా. నువ్వు మన మమ్మీవా ఈజిప్ట్ మమ్మీవా? రేపటి నుంచి యూట్యూబ్ వంటలు చేయకు. వెజ్ని నాన్ వెజ్ తో రీప్లేస్ చేయి. నా బాడీకి చాలా ప్రోటీన్ అవసరం. నేను బాక్సింగ్ లో జాయిన్ అయ్యాను. ఆహాహా, ఇవి సరిపోతాయా లేక పొట్టేలు కోసం పాయా చైనా? బాక్సింగ్, బాక్స్ ఆఫీస్ అంటూ చదువు పాడు చేసుకుంటున్నాడు. నేను పుట్టినప్పుడు నేను చూస్తున్నా నీ నోటెంబట ఎప్పుడైనా ఒక్క మంచి మాట వచ్చిందా? ఇలా తయారేంటి మమ్మీ? ఉన్నదే కదరా అన్నాను. బాక్సింగ్ అంట.
బ్రో ఇలా ఇంకా ఎన్ని రోజులు లెక్క పెట్టాలి? నీకన్నా 1 month సీనియర్ని నన్నే 1 అని ఉనికిస్తున్నాడు. 1 minute బ్రో. సలీం సార్ 1 వచ్చేసింది. నెక్స్ట్ ఏంటి? జాగ్రత్తగా చూడు. 2 చేయండి రా. రే జోజో, తోక కత్తిరిస్తా. రే నిన్నే ఏంట్రా? రావట్లేదురా. 1 కే 1 month తీసుకున్నాడు. 2 కి 2 years తీసుకుంటే 2 నిన్న నైట్ నీకు మెసేజ్ చేస్తే ఆన్లైన్ లో ఉండి కూడా రిప్లై ఇవ్వలేదు. ఏ అను, అసలు ఏం జరిగిందంటే నేను ఇప్పుడు బాక్సింగ్ ట్రైనింగ్ తీసుకుంటున్నాను అనమాట. నెక్స్ట్ వీక్ నాకు డిస్ట్రిక్ట్ కాంపిటీషన్ ఉంది. దానివల్ల నేను కోచ్ వీడియో కాన్ఫరెన్స్ లో బిజీగా ఉన్నాను. ఐఎమ్ రియలీ సారీ. లేదంటే అలా చేస్తానా చెప్పు? అలాంటప్పుడు ఒకరిని చూపించి కొట్టమంటే కొట్టగలవా? కొట్టడంలో నాకు బ్లాక్ బెల్టే ఉంది. ఇప్పుడు కొత్త టెక్నిక్స్ మీద ఫోకస్ చేస్తున్నాను. అయితే ఓసారి ఆ కత్తి సీను గాని కొట్టు చూద్దాం. మీరు ఇతను గుర్తుపట్టే ఉంటారు. యాంటోనీ జోషువా. నేషనల్ లెవెల్లో పాల్గొన్న ప్లేయర్. ఇప్పుడు సౌత్ ఏషియా లెవెల్లో పాల్గొనడానికి ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఎంత ఎదిగినా మనోడు మూలం మాత్రం మన జిమ్కానే. అంతేగా? డిస్ట్రిక్ట్ ఛాంపియన్షిప్ దగ్గర పడుతుందిగా, కాబట్టి ఛాంపియన్షిప్ అయ్యేంత వరకు మీ కోచింగ్ జోషువా తీసుకుంటాడు. పక్కనే పెట్టుకుని పొగడకూడదు కానీ బ్రిలియంట్ బాక్సర్. ఇటువంటి వ్యక్తి మీ కోచ్గా రావడం అనేది నిజంగా మీ అదృష్టం. సరే జోషువా, వీళ్లతో ఏమన్నా చెప్పాలనుకుంటే చెప్పేసి వచ్చేసాయి. నేను వెళ్తాను. కుస్తీ క్లాసులు తీసుకోవాలి. ఓకే. మీరు ఎన్ని రోజుల నుంచి బాక్సింగ్ నేర్చుకుంటున్నారు? వారం నుండి. వారం నుండి సార్. నెల నుండి సార్. 2 వారాల నుండి. 1 month సార్. అసలు బాక్సింగ్ నేర్చుకునే పద్ధతి ఇదేనా? ఒక్కడికి ఫిట్నెస్ లేదు, షూస్ లేవు, గ్లౌజులు లేవు, ఇంటి ముందు ఆడుకునే గోళీకాలు ఆట అనుకుంటున్నారా బాక్సింగ్ అంటే? బాక్సింగ్ గ్లౌజులు ఎప్పుడైనా వేసుకున్నారా మీరు? లేదు. రండి. పదండ్రా. తొందరగా గ్లౌజులు వేసుకో. అలాగే. రా రా. ఏదో ఒకసారి పంచి. ఓకే. దీన్ని ఎవడన్నా పంచి అంటాడా? కొంచెం బలంగా కొట్టరా. పంచి అంటే పిడికిలు బిగబట్టి చేతులు ఊపడం కాదు. ప్రపంచంలో అందరికంటే పవర్ఫుల్ పంచ్ బాక్సర్ దేరా. ఆ పవర్ రాత్రికి రాత్రి రాదు. దానికో స్పీడ్, టైమింగ్, వెయిట్ డెలివరీ ఇలా చాలా కావాలి. ఒకసారి బాక్సింగ్ స్టాన్స్ తీసుకో. ఇంకొంచెం వెనక్కి. చిన్ డౌన్. నీ లెగ్ అండ్ హిప్ సేమ్ టైం రొటేట్ అవ్వాలి. ఓకే. అదే టైంలో పంచ్ కనెక్ట్ అవ్వాలి. ఓకే? ఓకే. సరిగ్గా బాడీని టర్న్ చేయరా. ఫుల్ పవర్, ఫుల్ పవర్. ఆహా, ఏంటన్నా ఇది? ఏంటన్నా ఇది? ఇదా మీ నాన్న అప్డేట్ అయ్యాడ్రా. నీకు విషయం చెప్పనా? ఏంటి? ఏఈలో వయసు క్లోనింగ్ తెలుసా? లేదు. ఏఈలో నీ వయసు ఉప్పల బలు వయసులో మార్చొచ్చు, ఉప్పల బలు వయసు నీ వయసులో మార్చొచ్చు. అమ్మో. ఇప్పుడు దాన్నే ఎక్స్ప్లోర్ చేస్తున్నా. తొందరలో మార్కెట్ ను ఊపేస్తా. నువ్వు నిజంగానే ఊపిన ఊపేస్తావు నాన్న.
మనం అవమానించిన వాళ్ళందరి నోర్లు మూయించే రోజు తొందరలోనే వస్తుంది. అవును, ఈ అన్ని కొనడానికి డబ్బులు ఎక్కడివి? నాన్న నిన్నే డబ్బులు ఎక్కడివి? అమ్మ అప్సెట్ అవడానికి రీజన్ ఇదన్నమాట. నాన్న 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 నిన్నే. ఇకపై మనకి ఖర్చులు ఎక్కువ అవబోతున్నాయి నాన్న. ముందులా కాదు, రోజులు మారాయి. ఎందుకంటే ఆలపుల జిల్లాకే నేను బాక్సింగ్ ఛాంపియన్ అవబోతున్నాను కదా. ఎందుకలా నవ్వుతున్నావు? ఏంటి నువ్వే ఏ ఈ ఆట ఎన్ని రోజులా అని చెప్పేది నాన్న. ఛాంపియన్ కాబట్టి స్పోర్ట్స్ కోటాలో కాలేజ్ సీట్ ఈజీగా వచ్చేస్తుంది. కానీ కొంచెం ఖర్చు అవుతుంది. డొనేషన్ ఫీజు కట్టాలి కదా. ఆ ఏర్పాట్లు చూసుకుంటామని ముందుగా చెప్తున్నా. అర్థమైందా? హలో ఛాంపియన్. హాయ్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. నేను ఎంత వెతికానో తెలుసా? సడన్ గా ఏమైపోయావు? నీ ఫైట్ అయిపోగానే వెళ్ళిపోయాం. ఆహా. సర్లే గానీ ట్రీట్ ఇవ్వలేదంటే. భలేదానివే, నువ్వు అంతలా అడగాల. నువ్వు ఎప్పుడంటే అప్పుడు నేను రెడీ. గర్ల్ ఫ్రెండా? పార్టీనా? మా అమ్మ నన్ను నరికేస్తుంది. పార్టీ అని చెప్పిన దానికి ఇలా ప్యాంట్ తడుపుకుంటావేంట్రా? ఏంట్రా ఇడు? ఎన్నాళ్ళని ఇలా మీసాలని గడ్డాలని చూస్తుంటాం. ఐ డోంట్ లైక్ దిస్. గర్ల్స్ లైఫ్ లోకి రావాలరా. అనుపమ కేజీ అని కూడా తీసుకొస్తుందంట. ఇస్ ఇట్ ట్రూ భవాని? రే డీజే ప్లీజ్ రా. వాడు ఆల్రెడీ లొకేషన్ కూడా పెట్టేశాడు. నాకే ముఖం ముందే ఎందుకు చెప్పలేదురా? ఏంట్రా అలా అంటావు? ఇలాంటి విషయాలు ముందు వెనక ముహూర్తాలు చూసుకొని చెప్పాలి. జేసీ గారిని ఫాలో అవ్వా? వచ్చేసారు. మా ఇంటికి ఎవరెవరిని తెస్తున్నారా? బాబుకి తెలిస్తే నల్లిలా నమ్మలేస్తాడు. ఆల్బీ గర్ల్ ఫ్రెండ్ తో వచ్చాడేంట్రా? దెబ్బ అదుర్సు. నువ్వేరా మగాడి వంటి రారా బంగారు కొండ. గుమ్మంలో ఏం చేస్తున్నారా పూల చొక్క? త్వరగా రారా, పక్కింటి వాళ్ళు చూస్తారు. నువ్వు ఇలా ఎండుటాకుని తెస్తావని తెలియక. ఎండుటాకా? To all my friends and my beautiful lady, everyone, listen up. ఆలపుల ఛాంపియన్స్ గా మనం జరుపుకోబోయే సంబరాలు చిరకాలం కొనసాగాలని కోరుకుంటూ బేబీ cheers. షాను జాగ్రత్త, ఎక్కువ ఉపయోగం నడుపు పట్టేస్తా. దోశలేస్తున్నారు. మనం ఇద్దరం సెల్ఫీ తీసుకున్నాం. తర్వాత తీసుకో. బేబీ ఒకటి స్టెప్ వేసి మోచేతులు పట్టేస్తున్నాయి. వేరే స్టెప్ వేద్దాం రా. అను, ఈ ఇల్లు మొత్తం చూసొద్దాం. వస్తావా? అలాగే పద. నాతో రా. నీకు చూసుకో. వెల్, దిస్ ఇస్ ద డైనింగ్ ఏరియా. ఇది మొత్తం ఒక ఎకో ఫ్రెండ్లీ ఇల్లు అనమాట. రై ఏం చేస్తున్నారా? నా గుంటతో నీ హోమ్ టూర్ రా. యా కమింగ్. అయ్యే గదిలో కడుపు తింటుంటే కొడుకు కోయడానికి చేస్తున్నాడు. యాక్చువల్లీ డీజే వాళ్ళ నాన్న మా నాన్నని మోసం చేసి ఇదంతా సంపాదించాడు. యా, వాళ్ళకి మోసం చేయటం ఫ్యామిలీ బిజినెస్. మా తాతయ్య మంచి మనసుతో జస్ట్ చాతపడి చేసి వదిలేశాడు. దా, ఇది ఇంకో బెడ్రూమ్. ఇదేంటి బాల్కనీ? అది బాల్కనీ. అయ్యో అటు ఎలకు, ట్యాన్ అయిపోతావని. నన్ను కిస్ చేద్దామని ఇక్కడికి తీసుకొచ్చావు కదూ. ఎలాంటి కిస్? ఫ్రెంచ్, బటర్ఫ్లై, ఎస్కిమో, హిక్కీ, కిస్సుల్లో ఎన్ని వెరైటీస్ ఉంటాయి? వ్యాంపైర్, సింగిల్ లిప్, ఏంజల్. వద్దు, నాకేం చెప్పొద్దు. లెట్ ఇట్ బి ఎ సర్ప్రైజ్. #me too. I'm ready. ఇప్పుడు ఏ కిస్ ఎక్కడ పెట్టాలో ఏంటో. నీకోటి చెప్పాలి. ఈరోజు మంగళవారం. ఎంగిల్ అవ్వకూడదు. ప్రెషర్లో ముందుకెళ్తే పాపం. మనం కిందకెళ్ళిపోతే బెటర్ అనుకుంటా. ఏమంటావు? వెళ్దాం. పద. చూసావా? ఐ డిడ్ ఇట్. చెప్పట్లు జరగరా, ఆకులు వస్తాడు చూడండి రా. బాలిటీ.
ఇప్పుడు చూడు ఎలా వస్తాయి. వేరా See, ఇదంతా నాకు చాలా కామన్ బికాస్ ఐ మే వాచ్ మెకానిక్ యు నో. అరే రారా ఇప్పుడు నీ టర్న్. గివ్ మీ మై బాల్స్ బ్యాక్ మ్యాన్. ఇందాక మామూలు కామెడీ జరిగింది. ఇంటికి రూమ్ కి తీసుకెళ్ళి ఏం చేశాడు? తర్వాత చెప్తాను. బిగినర్ బాయ్. ప్రతిసారి పడుతుందిరా, ఈసారి పడలేదు. బేబీ యూ వాంట్ టు ట్రై? No, కమ్, డోంట్ బి చాలా షై. బాబు. హోల్డ్ మై బాల్. నౌ పుట్ ఇట్ ఇన్ ద కప్. ఏమైంది? అమ్మ కాల్ చేసింది, అర్జెంట్ గా రమ్మంటుంది. ఆర్ యు ష్యూర్? ఐఎమ్ షూర్. సరే మరి. సరే ఉంటాను. హోప్ యు ఎంజాయ్డ్ ది పార్టీ. యా యా. See you. See you. ఫోన్లేరా ఈ సండేగా బాల్ గాడికి ఇవాళ బాల్ ఇవ్వు. మామ ఒక్క ఛాన్స్ రా, మామ ఒక్క ఛాన్స్ రా. రే లాస్ట్ ఛాన్స్ రా ప్లీజ్. ఇలా ఒక్క ఛాన్స్ అక్కడ ఎక్కడ కొడతామేంట్రా? సరిగ్గా ఇంకోసారి ఒక్క ఛాన్స్ అన్నావంటే నీ ముక్కు పగల కొడతా. బాగా కిస్ చేసే అబ్బాయి నాకు బాయ్ ఫ్రెండ్ అవ్వాలని కోరుకుంటున్నాను జోజో. మనకెందుకో వర్కౌట్ కాదనిపిస్తుంది. సారీ, బాయ్. రేపు చిరుత ఇంకో 5 నిమిషాలు ఆగి ఎవరింటికి వాళ్ళు స్టార్ట్ అవుతాం రా. అవును, మా మమ్మీ కూడా 6 లో రమ్మంది. మీరు ఎట్టయినా సావండి, ఇంకో అరగంటలో మా అమ్మ ఇక్కడ ఉంటుంది. గుర్తుందిలేరా, మొత్తం క్లీన్ చేసే వెళ్తాం. జోజో చెప్పరా. నేను నిన్ను ఒకటి అడిగితే ఏమనుకోగా. తొందరగా ఏడు. నీకు ఎలాంటి బాయ్ ఫ్రెండ్ కావాలంటే నువ్వేం చెప్తావు? ఇలా సడన్ గా అడిగితే ఎలా? లిస్ట్ చాలా పెద్దది, నీకు తర్వాత తీరిగ్గా చెప్తాలే. అట్టు సరిగ్గా వేయకపోతే మా అమ్మ తట్టతో కొట్టేలా ఉంది. ఫోన్ పెట్టరా పైనాపిల్ మొహమోడా. ఫ్రెండ్స్ చెప్పినా కూడా సందీప్ రెడ్డి వంగ మూవీస్ చూడకపోవటం మై బిగ్ మిస్టేక్. కిస్ మీ జోజో. నో నహీ, నేను ప్రెషర్ వల్ల స్టక్ అయ్యి ముద్దు పెట్టలేను. 1 2 1 ఎక్స్టెండ్ చెక్. ఏరా తీరిగ్గా పాటలేనంటే ఇంట్లోనే కూర్చోవచ్చుగా, ఇక్కడ దాకా రావడం దేనికి? కమాన్. రేపు పెద్దోడా చిరుత ఎక్కడా? లోడ్ వస్తుంది కదా, షాప్ దగ్గర పనిలో బిజీగా ఉన్నాడు. బాగా చదువుకుంటే నీ కష్టాలు ఉండవుగా. గుడ్డు పెట్టే కోడికే తెలుసా నొప్పి ఏంటో. అవును కోచ్, సౌత్ ఏషియన్ ఛాంపియన్షిప్ అన్నారు, మీకు దాని ప్రాక్టీస్ ఎప్పుడు ఉంటుంది? ఉండాల్సిన టైంలో ఉంటుంది. ఎంతసేపు నన్ను పంపించాలని చూస్తారే తప్ప ప్రాక్టీస్ చేయరా? అక్కడికి వెళ్ళి ఎముకలు ఎరగొట్టుకుంటేనే కానీ మీకు టోర్నమెంట్ సీరియస్నెస్ తెలీదు. ఏంటి కోచ్ అలా అంటారు? డిస్ట్రిక్ట్ మ్యాచ్ గెలిచాక మమ్మల్ని స్టేట్ లెవెల్లోకి తీసుకున్నారు. రింగ్ లోకి దిగితే హంగ్రీ చిత్తాల్లో పోరాడతామని మర్చిపోయారా? చూస్తామేంట్రా, మాట్లాడు. అదే కదా. మీ మీద మీకు అంత కాన్ఫిడెన్సా? ఆ, అయితే ఇద్దరు రండ్రా, ఒకసారి స్పారింగ్ చేద్దాం. మీ ఇద్దరిలో ఏ ఒక్కటి నన్ను టచ్ చేసినా సరే మీరు చెప్పింది వింటాను. జోజో మామా ఇద్దరం అద్దరు కొడతాం. ఇప్పుడు అర్థమైందా? ఇంటికి ఐస్ బ్యాగులు పెట్టుకోండి. ఏమైందిరా? బెట్టింగ్ యాప్ లో డబ్బులు పోగొట్టుకున్నట్టు ఫేస్ అలా పెట్టావు. అసలు ఏం జరిగిందో నువ్వు చెప్తేనే కదా తెలిసేది. ఏమని చెప్పను, ఎక్కడి నుంచి మొదలు పెట్టను? అసలు నీ మైండ్ అంతా బ్లైండ్ గా ఉంది. అస్సలు ఎనర్జీ లేదు, కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను. ఆకలేస్తున్నా, అన్నం తినలేకపోతున్నాను. బాక్సింగ్కి వెళ్ళినా ప్రాక్టీస్ చేయలేకపోతున్నాను. బంగారం లాంటి ఛాన్స్ ఒక ముద్దు కూడా పెట్టలేకపోయింది తెలుసా? కొంచెం అర్థమయ్యేలా ఏడవరా. అంటే అది నీకు ఎలా చెప్పాలి? సరే నేను నిన్నొకటి అడగనా? నీకు ఎలాంటి కిస్ అంటే ఎక్కువ ఇష్టం? అదేం దిక్కుమాల క్వశ్చన్ రా. అసలు కిస్ అంటే మీనింగ్ తెలుసా? ఏంటి మీనింగ్ కూడా ఉందా? కీప్ ఇట్ సింపుల్ అండ్ స్వీట్, అంతే. కీప్ ఇట్ సింపుల్ అండ్ స్వీట్. ఏది ఇప్పుడు నువ్వు కిస్ ఇవ్వు చూద్దాం.
పక్కన పెట్టుకోమా. సార్ వద్దు కొత్తిమీర. నా పేరు దీపక్, హరిపాడ్లోని స్పాటన్స్ క్లబ్ నుంచి వచ్చాను. ఏరా, ఇడు మన శిబుని కొట్టినాడు కదా. రే శిబు, జోషువా, ఇతను దీపక్ అని 75+ కేటగిరీ. ఇక నుంచి మన తరపున ఆడతాడు. నాకు తెలుసు, తన ఫైట్ చూసాం. కీప్ ఇట్ అప్. దీపక్ ఎవరు నీ కోచ్? ఎవరూ లేరు, యూట్యూబ్లో చూసే సొంతగా నేర్చుకున్నాను. ఓ రా. సార్ ప్లీజ్ చేయండి సార్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. పనిలోకి వెళ్ళడం వల్ల ట్రైనింగ్కి టైం దొరికేది కాదు, అందుకే యూట్యూబే నా గతి. ఎందుకే ఏం చేస్తుంటావు? పెయింట్ పనికి వెళ్తాను. ఎవడ్రా ఈ గ్రహాంతరవాసి? దారి తప్పిన ఏలియన్లా ఉన్నాడు. సలీం సార్. క్రిస్టఫరా? కాదు కిరణ్, మా కాన్వెంట్ నుండి మీకు కాల్ వచ్చి ఉండాలి. స్టేట్ లెవెల్లో రెండోసారి పార్టిసిపేట్ చేస్తున్నట్టున్నావు. లాస్ట్ టైం మిస్ అయింది, బట్ ఈసారి మాత్రం పక్కా గెలుస్తా. అందరూ రావడానికి టైం పట్టేలా ఉంది, వెయిట్ చేయి. ఓకే. ఎవడ్రా? ఏ వాట్సాప్ గైస్. ఈడేంట్రా గబ్బిలంలో ఎలాడుతున్నాడు? గద్దకి గుర్రానికి క్రాస్ బ్రీడ్ లా ఉన్నాడేంట్రా? ఐ థింక్ దీనికి ఒక నట్టు ఊడింది. వీడికి నా చేతిలో గట్టిగా మూడింది. నా పేరు చెప్పి ఇంకో రెండే. లెక్క ప్రకారం ఇంకో కుర్రోడు రావాలే. అతని పేరు క్రిస్టఫర్ అనుకుంటా. కృపాకరా? కాదురా, క్రిస్టఫర్. అరగంట నుంచి బయట ఎవడో బంగ్లాదేశ్ రిఫ్యూజ్ లా కూర్చున్నాడు, వాడేనేమో. క్రిస్టఫర్ అంటే నువ్వేనా? అవును నేనే. ఎందుకు లోపలికి వచ్చి కలవలేదు? ఎందుకంటే నన్ను ఎవరు పిలవలేదు. బొట్టెట్టి మరీ పిలవాలా? లేదు, హీరోని వచ్చి స్వాగతం పలికి సంకనెక్కించుకొని తీసుకెళ్తారని ఎక్స్పెక్ట్ చేస్తాను. కొత్తిమీర కటింగ్లు ఇక్కడ కుదరవు రా. 2 నెలల్లో కొచ్చిలో స్టేట్ లెవెల్ కాంపిటీషన్ ఉంది. అంటే 2 నెలలు ఉన్నాయని కాదు, 2 నెలలే ఉన్నాయని. కాబట్టి మనం చేసే ప్రాక్టీస్ సరిపోదు, అందరూ ఇంకా హుషారుగా తయారవ్వాలి. పైగా ఈసారి మీరు జిమ్ఖానా తరపున ఆడట్లేదు, ఆలప్పుల జిల్లా తరపున ఆడుతున్నారు. అది మనసులో పెట్టుకుంటే మంచిది. ఇంతవరకు ఈ పోటీల్లో మన జిమ్ఖానా నుంచి చాలా మంది పాల్గొన్నారు. ఈ రోజుల్లో ఏముంది నా కొత్తిమీర? అదే మేము పోటీలో పాల్గొనే రోజుల్లో ఓ క్రమశిక్షణ, ఓ నిబద్ధత. అంత గొప్పగా ఏం సాధించలేకపోయాం, కాబట్టే మీకు ఇంత గట్టిగా చెప్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో ఆలపులదే విజయం. మీకంతా అర్థమైందనుకుంటా. మిగతా వివరాలు జోషువా చెప్తాడు. బాయ్స్, రేపటి నుంచి స్ట్రిక్ట్గా ట్రైనింగ్ స్టార్ట్ చేయబోతున్నాం. మార్నింగ్ 5:30కి 10 కిలోమీటర్స్ రన్. ఆ తర్వాత ప్యాడ్ వర్క్ అండ్ టెక్నికల్ స్పారింగ్ ఉంటుంది, మినిమం 1.5 గంటల సేపు. సాయంత్రం కాగానే అందరికీ 1.5 గంటల కండిషనింగ్. ప్రతి ఒక్కళ్ళకి కస్టమైజ్డ్ డెడ్ ప్లాన్ ఇస్తాను, దాన్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. మీలో ఏ ఒక్కడు మిస్టేక్ చేసినా సరే పనిష్మెంట్ మాత్రం అందరికీ సమానంగా ఉంటుంది. ఇస్ దట్ క్లియర్? మమ్మీ, నాకు డైట్ ఫుడ్ తీసుకురా. నాన్న, నేను వస్తూ వస్తూ ఒక పెద్ద గోల్డ్ కప్ గెలుచుకొస్తాను. అది ఎక్కడ పెడితే బాగుంటుందో నువ్వే సజెస్ట్ చేయాలి, ఓకేనా? బ్యాంకులో తాకట్టు పెడతానంటే నేను ఒప్పుకోను. ఓ మాట చెప్పనా నాన్న, కష్టపడి చదువుకుని బాగుపడరా అని నిన్ను కాలేజీకి పంపిస్తున్నావు. నువ్వు ఇలా కుస్తీలు కొట్లాట్లని ఊరి మీద పడి తిరగడం అవసరమా? అది ఊరి మీద పడి తిరగటం కాదమ్మా, మన జిల్లా పేరు నిలబెట్టడం కోసం కేరళ స్టేట్ బాక్సింగ్ కాంపిటీషన్ లో పాల్గొనే ఒక బాక్సర్ తో మాట్లాడే పద్ధతి ఇదేనా చెప్పు? ఎవడికి పడితే వాడికి సాధ్యమేది కాదు బాక్సింగ్ అంటే. అయితే అర్జెంటుగా తమరో పని చేయాలి. వెళ్లే ముందు అంబులెన్స్ నెంబర్ కనుక్కొని బయలుదేరు, తిరిగి వచ్చేటప్పుడు యూజ్ అవుతుంది. ఇంకా చాలు, ఇంతకు మించి భరిస్తే బాలేబాబు ఫ్యాన్స్ కి అవమానం. అంబులెన్స్ లో తిరిగి వస్తాను, అందరినీ అదరగొట్టి తిరిగి వస్తాను, నువ్వే చూస్తావుగా. నీకు అన్ని మీ బాబు పోలికలేరా? వద్దా? ఏం చెప్తుంది కూడా అదే. తినేస్తా. ఇందులో 22 గ్రాముల ప్రోటీన్ ఉంది, అందులో ఓన్లీ 8 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్. వాట్? ఫ్యాట్స్ అండ్ కార్బ్స్ కూడానా? నీకు దండారా బాబు, మొదలై. కాంపిటీషన్ సాయంత్రం అయితే ఇల్లేంటికో జిప్ప నుంచి గాలి బట్టలు ఉతుకుతున్నారు. వాళ్ళు మనలో ఊరు చూడడానికి రాలేదు. కోచ్, సోమాలియాలో యుద్ధానికి ముందు 1/2 గంట పడుకుంటారంట. అయితే వెళ్ళి రెస్ట్ తీసుకో. ఆల్రెడీ బ్లూటూత్ కనెక్ట్ అయిందిరా. రే, మీ అందరికి ఒక విషయం చెప్పనా? ఏంటి నాకు ఇదంతా ఆల్రెడీ ఇంతకు ముందే కలలో జరిగినట్టు అనిపిస్తుంది. నాకు తెలిసింది అదే అని.
నీకు చాలా తెలుసు ఆ, నీకు కూడా ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటుంది బ్రో. కాకపోతే అది డేజావో అని తెలిసి ఉంటుంది అంతే. డేజావో అనేది ఒక ఫ్రెంచ్ వర్డ్, ఆల్రెడీ సీన్ అని అర్థం. సరేరా, ఇంకా కాదు topic కాదు ఉంది. చెప్పేది విను. ఈ థియరీకి కారణం కంటి చూపు అని కొందరు, మెమరీ ఫాల్ట్ అని ఇంకొందరు, ఇలా ఎందరో చెప్పిన కాన్స్పిరసీ థియరీస్ ఉన్నాయి. ఇంట్రెస్టింగ్ అనిపించే ప్రతి పుకార్ని కాన్స్పిరసీ థియరీ అనుకోకూడదురా, కంట్రీ ప్రూఫ్. ఇలా చేస్తే వాటర్ కటింగ్ మంచిది కదా. పడుకుని చాలే. ఏంట్రా నువ్వు ఎక్కడ ఉండిపోతావా? అయ్యో అడుగుంది చాలేరా, ఇంకా రా. రే, రారా. తీసుకున్నావా? నన్ను పిలవకుండానే వచ్చేసావేంట్రా? ఇందాక పడుకున్నప్పుడు శుద్ధ పగిలిపోయి కలౌట్ వచ్చిందిరా. ఏముందా మొగ్గలో కల్లో? కల్లో నేనేరా ఛాంపియన్. ఓహో, మన ఎదురులో ఏం చేస్తున్నారు చూడండి. టీ అంత గొప్పగా లేదు, పాలెందుకో పచ్చకున్నాయి. గ్రీన్ టీ ఏయ్. అనుకుంటా. తిన్నా చాలు రండ్రా. రండా. పఫ్స్ ఏం తెమ్మంటారా? కట్లెట్ చాట్ పోనీ పునుగులు కనుక్కో. బాగా వేడిగున్నాయి. విడిచి పెట్టుకోండి. ఏం వద్దా? చూడటానికి మన కోచ్ భోజ్పురి హీరోలా ఉంటాడు కదా. ఏం జరుగుతుంది ఇక్కడ? బట్టలు ఏం చేస్తున్నారు? మీ మెక్కే కార్యక్రమం పూర్తయితే వెయిట్ చూస్తారు. వెయిట్ ఆల్రెడీ ఇంటి దగ్గర ఫామ్ లో రాసాం కదా 60 kg కేటగిరీ అని. అదంతా అక్కడ, ఇక్కడ మళ్ళీ చెక్ చేస్తారు. ఇప్పుడు మీ వెయిట్ ఎంత చూపిస్తే అదే మీ కేటగిరీ. అంటే తినకండ్రా తినకండ్రా అని చిలకి చెప్పండి చెప్పా, వినలేదుగా. ఇప్పుడు ఉంటుంది ఒక్కొక్కడికి, అనుభవించండి. రే ఇది తింటావా? వద్దురా, ఆకలిగా లేదు. ఏం చేస్తున్నావురా? నీకే ఎన్నైనా చెప్తావు, పేపర్ ప్లేట్ కి పేపర్ వెయిట్ కి తేడా లేదా? ఏంట్రా చూస్తున్నావు? వెళ్ళి రెడీ అవ్వు. మందే అంటావు. అంతే. వాడు బైసెప్స్ చూసావా? సంకలో పెట్టి నలిపేసేలా ఉన్నాడు. ఆడి చెయ్యి నా 2 తొడలంత ఉందిరా. గుద్దితే గులాబ్ జామే. నీకు ఇచ్చిన రిసెప్ట్ అది ఆ? ఇంకొంచెం లోపల తప్పుకోపోయావా? ఎక్కడ పెట్టుకున్నాడు చూడు. ఒరే, కృష్ణపురా, బాగా తిన్నావా? తిన్నా తిన్నా. ఇలా కొంచెం కావాల్సిందిరా. ఈ కలర్ఫుల్ కట్రాయిలు అందరూ మనోళ్ళే. చూసుకోండి మరి. పేరు పెద్ద షిఫాస్. సారీ, షిఫాస్ అమ్మా. జోజో జోజో జాన్సన్. చెప్తున్నాను కదా, అవసరమా నీకు? ముందే వచ్చిన పని చూడు. 65. అరే జోజు, ఏమైందిరా? సార్ వాడు డిస్ట్రిక్ట్ లెవెల్లో 60 kg కేటగిరీలో పార్టిసిపేట్ చేశాడు సార్. ఈ మధ్య ఏదో ఒళ్ళు చేసినట్టున్నాడు. వాడు దున్నలా బలిస్తే నన్నేం చేయమంటారు సార్? మీకు ఎన్ని రకాలుగా చెప్పినా అర్థం కాదురా. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటారు. అంటే బాగా ఆకలేసిందని అలా తినేశాను. ఇలా అవుతుందని అనుకోలేదు. ఇప్పుడు అనుకుంటావు. ఆల్ ది బెస్ట్. ఇప్పుడు అర్థమైందా పొద్దున్న తినకుండా ప్రోటీన్ షేక్ ఎందుకు తాగాను? పూర్ బాయ్. డ్రైవర్ వేసుకోలేదురా బాబు. బాయ్స్ కూడా ఇలాంటిది ఎప్పుడు చూడలేదురా నేను. ఇంత ఉందేంటి మావా? ఆపోజిట్ టీం ని పరిగెత్తిచ్చి కొట్టాలంటే ఈ మాత్రం ఉండాలి లేరా? చూడడానికి స్క్వేర్ లా ఉంది. దీని ఎందుకు రింగ్ అంటారు? లాస్ట్ ఇయర్ ఇదే బ్లూ కార్నర్ లో ఫ్రీజ్ అయ్యాను, కానీ ఈసారి ఫుల్ ప్రిపేర్ అయ్యి వచ్చాను. ఈసారి మిస్ అయ్యే ఛాన్సే లేదు. చెప్పడం కాదు, చేసి చూపించాలి. దీపకన్నా నెక్స్ట్ మనం ఏం చేయబోతున్నాం? కనీసం ఇప్పుడైనా ప్రాక్టీస్ చేద్దాం. ఎస్ యువర్ రైట్. కోచ్ ప్రాక్టీస్ మొదలు పెడతామా? బాయ్స్ రండి, బయట కాసే ప్యాడింగ్ ప్రాక్టీస్ చేద్దాం. లెట్స్ గో, కమ్ ఆన్. సైడ్ క్యారెక్టర్ అవుతానని తెలుసుంటే అసలు వచ్చేవాడినే కాదు కదరా. డిఫెన్స్ స్టార్ట్ చేద్దాం. బాబ్ అండ్ వీవ్, షాడో బాక్స్, బ్యాక్. యా, స్విచ్, కీప్ గోయింగ్. జోజో సేమ్ ఏంట్రా? అటు చూడు బే. లాంగ్ పంచెస్. నేనేం చూస్తున్నాను, నువ్వు అదే చూస్తున్నావా? రారా, నువ్వు ఆ పుచ్చకాయ టోపీ దాన్ని చూసావా? పుచ్చకాయని చూశాను, పుచ్చంకాయని చూశాను. పుచ్చకాయ నువ్వు ఉంచుకో, పుచ్చకాయని మాత్రం నాకు వదిలే మావా. అది క్రష్ కాదురా, ఫ్రెష్. కిలో లెక్కన ఊర్లో అందరికి ప్రేమ పంచుతావా? అరే, ప్రేమని పంచాలి పెంచాలి, దొరికినప్పుడు దంచాలి అన్నారా పెద్దలు. ప్రేమించడానికి ప్రేమనివ్వడానికి తేడా ఉంది. దెబ్బలు తగలడానికి తన్నులు తినడానికి కూడా చాలా తేడా ఉంది. మర్చిపోకండి. అష్రఫ్ సార్ ఎలా ఉన్నారు? మేము చిన్నప్పటి నుంచి మీకు పెద్ద ఫ్యాన్స్. సలీం రాలేదా? లేదు, షమ్స్ వచ్చాడు. వేయింగ్ అయిందా? అయిపోయింది సార్. బాగా ప్రాక్టీస్ అయ్యా. గట్టి కొట్టాడు.
గర్ల్స్ రెడీ అవ్వండి, బ్యాటింగ్ చేద్దాం. ఎస్పెషల్లీ యూ. ఎవరే వీళ్ళు? కలిసి దిగబోతున్నాం. ఎగ్జైటింగ్ గా ఉందా? ఏంటి అంటే ఛాంపియన్షిప్ మనం గెలవబోతున్నాం కదా. హాయ్. ఎలా గెలవాలో మాకు బాగా తెలుసు. మీరు ఇంకా బయలుదేరొచ్చు. దీనికి ఇంత బలిపేంట్రా? ఓసారి కొలెస్ట్రాల్ చెక్ చేయించుకోపోయావా? మేం కూడా డిస్ట్రిక్ట్ లెవెల్లో గెలిచే ఇక్కడ దాకా వచ్చాం. హలో, ఆ? డిస్ట్రిక్ట్ లెవెల్లో మీరు ఏమి తీశారో ఇక్కడ అందరికీ తెలుసు. చీటింగ్ చేయడానికి మీకు సిగ్గుగా లేదు? ఆహాహా, వచ్చిందండి లేత దయ్యం వేదాలు వల్లించడానికి. కావాల్సినంతసేపు సైట్ కొట్టేసుకొని ఇప్పుడు ఏం తెలియనట్టు నటిస్తుందిరా. పదరా పోదాం. చేసిన చాలు, వెళ్ళి ఏదైనా పనికొచ్చే పని చూసుకో. అరే షిఫాస్గా, అయితే ఇదే నా శబదం. మన జిల్లాకి కప్పు తీసుకెళ్ళబోయేది మీరు మేము తేల్చుకుందాం. సరే, నువ్వు చేస్తున్న ఈ ఓవర్ యాక్షన్ నేను ఇంతప్పుడే చేసి వదిలేశాను. ఇంతప్పుడు చేసింది చాలు, ఇక దయచేయండి. షిఫాస్ గా రారా. నువ్వు వెళ్ళరా, ఈ గార్జులకి పనిచేసి వస్తా. తొందరలో నీ పిల్లకి కొసేస్తాను. ఏడ్సావులే, పోరా. అలా బిత్తరపోయి ఏం చేస్తున్నావురా? అదిగో వాడే అక్బర్. వాడి చేతుల్లోనే లాస్ట్ ఇయర్ చిత్తుగా ఓడిపోయాను. రే నైస్, క్లాసీ. గట్టి మ్యాచ్లే ఉన్నాయి మనకి. ఏంట్రా నా కర్మ ఇలా తగిలడింది? ఏమైంది బ్రో? అదిగో వాడే అక్బర్. పోయిన సంవత్సరం వాడి చేతుల్లోనే చిత్తుగా ఓడిపోయాను. అన్నా అదేంటి ఎవరు? యు సీ దట్ బ్లూ జెర్సీ? దట్ గై ఇస్ హరి. రే పొట్టోడా, వాడు నీకన్నా పడుకున్నాడు రా. మేకులు కొట్టినట్టు కొడతాడేమో. చిన్నారి చిరుతకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నవారు పక్కింటి డీజే, ఎదురింటి జోజో మరియు పొడుగ్గా ఉన్న ఈ పెద్దోడు. చూసావా? నేనేం చూడలేదు. చూపిస్తుందా? రాష్ట్రం కోసం సౌత్ ఇండియన్ ఛాంపియన్షిప్ కొట్టినోడు ఈడే. 2 times స్టేట్ గోల్డ్ మెడలిస్ట్. 180 punches in 30 seconds. 110 పుషప్స్ ఇన్ 1 minute. ఆడి గురించి వెయిట్ చెక్ చేసేటప్పుడు కనుక్కున్నాను. కంగారు పడకరా, హైట్ అడ్వాంటేజ్ నీకే ఉంది. యా ఐ నో. రేంజ్ మెయింటైన్ చేయి, మరి దగ్గరికి వెళ్ళకు. పొరపాటున తగిలినా నీకు టికెట్ కన్ఫర్మ్. అలాంటివేంట్రా? తర్వాత శవయాత్ర ఫాలోడ్ బై శ్రద్ధాంజలి. ఆడిని ఎలా ఓడించాలో నాకు తెలుసు. నీ దిక్కుమాలు నోరేసుకొని ఏది పడితే అది అనుకో. ఇక్కడంతా తుప్పాస్ టీంలో ఉంటారు మామా. అసలైన టీం అంటే పంజాబ్. ఒక్కొక్కళ్ళ పంచు మెరుపులా ఉంటుంది. నాకు చేయింది రింగు దిగరంటే నమ్ము. అది కదా పవర్ అంటే. కొత్తగా ఈ బాస్కెట్ కి బాల్ ఎవడు? ఇదే మనకి ఇచ్చిన రూము. ఎవర్రా మీరంతా? చిచి అదలవండి. ఇంకా ఆలోచిస్తావేంట్రా? రామావా ఎవరొచ్చారో చూడండి. యాంగ్రీ వచ్చాడు సార్, మన యాంగ్రీ. ఇక్కడేం చేస్తున్నావు? వీళ్ళేనా బాయ్స్? నేను ఇప్పుడు వీళ్ళకి కోచ్ని. నిన్ను నమ్ముకున్న వెరుడెవడు? సలీం సార్. ఓహో, మరే సలీం సార్ ఇది? అఫీషియల్స్ అందరూ వచ్చినా సరే ఆ సలీం సార్ మాత్రం రారు. సలీం సార్ అంట. ఛాంపియన్షిప్ బెల్ట్ కాదు కదా, కనీసం ఫెడరేషన్ గేట్ కూడా తాకనివ్వరు వాడిని. వాడిదో పెద్ద జింకానా. అసలు ఎవరా వాడు? ఏంటో రెచ్చిపోతున్నాడు. ఎవడు పడితే వాడు నేర్చుకునేది కదరా బాక్సింగ్ అంటే. జీవితంలో నీ మొహం ఇంకొకసారి ఎప్పుడు చూపించదని చెప్పాను కదరా. నేను చెప్పేది ఒకసారి వినండి. ఈ ఉత్తమ్ సింగ్ ఎదురు మాట్లాడతావా? నేనేంటో నా కెరీర్ రికార్డ్ ఏంటో మర్చిపోయావరా? సరదాగా నేనేదో కామెంట్ చేశారని నా వాళ్ళనే కొడతావా? నీకంత ధైర్యం వచ్చిందా? అయితే నన్ను కొట్టరా, కొట్టా. అర్థమైన ప్రతివాడు కోచ్ అయిపోతున్నాడు. నిన్ను కాదు, నిన్ను కోచ్గా పెట్టుకున్నాడు అనాలి. నీలాంటి వాడు ఉండాల్సింది అకాడమీలో కాదు, హాస్పిటల్లో రా. దయ్యం పట్టణంలో చేస్తున్నాడేంట్రా? నాకు వచ్చే కోపానికి నరకాలు అనిపిస్తుంది. అర్థమైందా? కోపం అందరికీ వస్తుంది, అది కంట్రోల్ చేయడం తెలిసి ఉండాలి. అరే జోషువా, ఈ జన్మలో నువ్వు ఇంకోసారి రింగులో అడుగు పెట్టకుండా నేను చూసుకుంటాను. పిల్ల బచ్చేగాళ్ళు నేసుకొచ్చావుగా, ఊరంతా తిప్పి చూపించి తిరిగి వెళ్ళిపో. కమాన్. అసలు ఆయన ప్రాబ్లం ఏంటంట? సంకలో సెగ్గట్టు వచ్చినట్టుంది. వదిలే మామ, తెలిసిందేగా. వదలరా. ఈరోజు సార్ మూడు బాగాలేదనుకుంటా. అన్నీ సెట్ అయిపోతలే, నేను ఉన్నానుగా. అన్నట్టు ఇంకో విషయం చెప్తున్నాను, హట్ అవ్వకూడదు. ఈ స్క్రాప్ బ్యాచ్తో నీకు అవసరమా చెప్పు? వీళ్ళల్లో ఏ ఒక్కడు పనికొచ్చే మొహం కాదు మామ. మా వాళ్ళు వీళ్ళని టిష్యూ పేపర్లో నిలిపేస్తారా? అది మంచిదేలే.
మా వాళ్ళకి కాన్ఫిడెన్స్ బూస్ట్ అవడానికి ఉపయోగపడతారు. ఏమంటావు? రే అగ్ని ఆగరా, ఇంకా కొడతనం బాగలేదు. మీ పేరెంట్స్ సార్? స్వాతి, ద స్వాతి మిత్ర. స్వాతి. వీళ్ళందరినీ ట్రైన్ చేస్తుంది మీరేనా? నేనే. అయితే ఏంటి ఇప్పుడు? ఇన్నాళ్ళు మీరంటూ మర్యాద ఉండేది, ఇప్పుడు మొత్తం దొబ్బింది. పదండి. రేయ్, అంటే ఏంట్రా నీ ఉద్దేశం? రేయ్ ఆగరా, అడుగుతుంది నిన్నే. పౌరుషాలుగా ఏం తప్పులేదు. మీరు ఎప్పుడైనా అక్కువ పడుతున్నారా? అదిరిపోద్ది అంతే. ఇక్కడ తామర మొక్కల వాడు కూడా సూపర్ గా ఉంటుంది. ఇక్కడ దీపక్ అంటే ఎవరమ్మా? దీపక్ పనికర్. నువ్వేనా? నేనే దీపక్. ఏం కావాలి? రే సమీర్, ఓ చూపు చూడు మావా. ఇక్కడ షిఫాస్ అంటే ఎవడరా? షిఫాస్ అహ్మద్. నన్నందరూ పెద్ద షిఫాజ్ అంటారు. మా వాడిని సడక్ ద డేంజరస్ అంటారు. అయితే ఏంటి ఇప్పుడు? ఆగండ్రా, ఏదన్నా రింగులో చూపించండి మామ. ఇలా బీపీ తెచ్చుకుంటే ఎలా చెప్పు? మనం యూత్ కదా, ఇలా చిన్న విషయానికి రాద్ధాంతం చేస్తే ఎలా? బాయ్ హ్యాండ్స్. ఏయ్, చాలు చేసింది చాలు, రండి. ఇలాంటి 100 జరుగుతాయి, కానీ మీరు ఏమీ పట్టించుకోకూడదు. ఫోకస్ మొత్తం ఆట మీదే ఉండాలి. ఈ రోజు ఇక్కడ ఈ వేదికపై ఒక కొత్త ఛాంపియన్ అవతరించబోతున్నాడు. రాష్ట్రంలోని 14 జిల్లాల నుంచి ఔత్సాహిక బాక్సర్లు స్టేట్ ఛాంపియన్షిప్ కోసం పోటీ పడుతున్నారు. జిల్లాల వారీగా ప్రవేశిస్తున్న ఈ టోర్నమెంట్ లో ముందుగా తలబడుతున్నది ఛాంపియన్స్ అయినటువంటి ఎర్నాకుళం మరియు తిరువనంతపురం. 50 కిలోల కేజీలో రాకేష్ ఫ్రమ్ తిరువనంతపురం ఇన్ ద బ్లూ కార్నర్, ఎర్నాకుళం నుండి నితిన్ ఇన్ ద రెడ్ కార్నర్. బాక్సింగ్ అభిమానులందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ మహాసంగ్రామం మరికొద్ది సేపట్లో పిల్లతో వచ్చేవాడిని ఎవరు ఏం చేయకండి రా, వాడిని నా చేతులతోనే నాకౌట్ చేస్తాను. రే జోజో, మనకు కూడా ఇలాంటి బిల్డప్ తో ఎంట్రీ ఉండాలిరా. అంతకు మించి మనో రింగ్ లోకి ఎక్కడప్పుడు ఎంట్రీ ఇంతకన్నా గ్రాండ్ గా ఉండాలిరా. నువ్వు కూడా చూసావు కదా వాళ్ళు ఎలా వచ్చారు. అర్జెంట్ గా నాకు రోకలు తెప్పించండి. చూస్తావుగా, డజన్ టవల్ కూడా తెప్పించు. ఫస్ట్ షో పడేలోపు రికార్డులు మొత్తం తగదై 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 దిత్తగ దీం దిత్తగ తారిగ దిముర్దై ఆలప్పూల గ్యాంగ్ వచ్చింది. ఆలప్పూల గ్యాంగ్ గా విజయం సాధిస్తాం మేము. గుండె నిండా ధైర్యం ఉన్నా, గుండె నిండా ధైర్యం ఉన్న వీరుడొచ్చాడు. ఎక్స్క్యూజ్ మీ, ఈ డ్రెస్ లో మీరు స్టేజ్ దగ్గర వెళ్ళడానికి వీల్లేదు. ఇక్కడే విప్పేసి వెళ్ళొచ్చా? అనవసరంగా గొడవ అంతే అంటావా? సరే, నోరు మూసుకో. నా బ్యాగ్ ఎక్కడమ్మా? నా బ్యాగ్ ఎక్కడ? లెట్స్ గో గెట్ సమ్ కాంబినేషన్స్. లెట్స్ గో. అనవసరంగా బిల్డప్ ఇచ్చామంటావా? ఎంత ఇచ్చినా తక్కువ అనిపించేది బిల్డప్ ఒకటే. పర్లేదు పదా. చూడు, ఒక్క పంచులోనే నాకు అసలు ఇలాంటి స్టంట్లు వేసేటప్పుడు నాకు మాట చెప్పాలని తెలీదా? పరుగు తీయాలంటే అంత ఉత్సాహం ఏంట్రా నీకు? మీరు నెక్స్ట్ ప్లేయర్ ఎంట్రీ చూడండి అంకుల్, ఎరగదీస్తాం. మీరు ఎరగదీశారు నాకు కొత్తిమీర కట్ట. అష్రఫ్ సార్. హలో క్షమ్స్ అంకుల్. నమస్తే. ఈ ఫెడరేషన్ మీటింగ్ లో బిజీగా ఉండి ఇప్పటిదాకా మనం ఫైట్ చూడలేకపోయాను. సలీం ఎందుకు రాలేదు? అదెందుకు అడుగుతారులేండి, అన్ని పనులు నా నెత్తి మీదే పడ్డాయి. బాక్స్ రే, అది నా చికాగో 23 టీ షర్ట్ రా. ఏంట్రా పప్పు గాళ్ళు అలా ఆడుతున్నావు? అలా మధ్యలో దూరి ఆట డిస్టర్బ్ చేయకూడదు.
దిష్టి గట్టిగా తగిలినట్టుంది. క్రిస్టఫర్ ఆర్ యు ఆల్ రైట్? నీకేం కాలేదుగా? రే కోచ్ క్రిస్టఫర్ రే లిఫ్ట్ ఎక్స్క్యూజ్ మీ, చిటికలో వచ్చేస్తాను. ఉత్కంఠమైన పోరు జరిగాక అడపులాకి చెందిన క్రిస్టోఫర్ సొమ్మసిల్లాడు. అభినందనలు జాన్. వాలంటీర్ స్టేజ్ మీదకి పరిగెత్తుకుంటూ రావాలి. ఇక్కడ ఒక అబ్బాయి వాంచ్ చేసుకున్నాడు, త్వరగా క్లీన్ చేసి ఇవన్నీ లైవ్ లో చెప్పాలారా? అన్కాన్షియస్ అయ్యాడు. జస్ట్ నాకౌట్ అయ్యాడు సార్, నథింగ్ టు వరీ. ప్రాణానికి ప్రమాదం లేదుగా, త్వరగా తీసుకెళ్ళండి. ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్ని నేను మీకు చెప్పేది వినిపిస్తుందా? ఎక్స్క్యూజ్ మీ, ఏమైందిరా? నేను మీకు కనిపిస్తున్నానా? ఇది చూడండి. పిన్ని పిన్ని ఎందుకు పిన్ని టీవీ రిమోట్ ఇవ్వలేదని చిన్నప్పుడు నన్ను బావిలో పడేసావు. నీళ్ళు లేవు కాబట్టి బతికిపోయాను, లేదంటే నా పరిస్థితి ఏంటి పిన్ని? అయినా సరే ఐ లవ్ యూ పిన్ని. షాక్ తో కేక్ నాకుతున్నాడు సార్. లేపండి సార్ వాడిని. డాడీ నువ్వు అమ్మని పడేసిన బావిలోనే పిన్ని నన్ను పడేసి చంపేయాలని చూసింది డాడీ. రేపో మాపో నిన్ను కూడా తోసేస్తుంది. తొక్కిందా కోచ్? పర్ఫార్మెన్స్ చాలు గానీ ఇక పైకి లేరా. లే పైకి లే. ప్లీజ్ డాడీ. కోచ్ నా మ్యాచ్ కి టైం అయిందా? అపోనెంట్ ని గాల్లో లేపి లేపి కొట్టాలి. అరే లఫుట్గా వాడు కొట్టిన కొట్టుడికి కక్కు కుట్టుడికి వచ్చి పట్టావు. అది కూడా గుర్తులేదా? ఆకలి పెద్దది రోకలు చిన్నదంటే ఇదే. కొద్ది రోజులు ఎవరికి దొరకకుండా దాక్కో. సారీ రా, నువ్వు ఓడిపోయావు. నో ప్రాబ్లం. ఓటమే విజయానికి మొదటి మెట్టు. లెజెండ్స్ ఆర్ మేడ్ లైక్ దట్. ఏం కోచ్? ఇంకోసారి పంచ్ డైలాగ్ లేసావంటే మొహం పంచర్ అయిపోద్ది. నెక్స్ట్ మ్యాచ్ కి నన్ను లేపండి కోచ్. నెక్స్ట్ మ్యాచ్ నెక్స్ట్ ఇయర్. నువ్వు రెస్ట్ తీసుకో. మనోడికి జరిగిన ఇదే అవమానం లాస్ట్ ఇయర్ నాకు కూడా జరిగింది. తలుచుకుంటేనే ఏడిపోస్తుంది. నీకంతగా ఏడవాలనిపించింది అనుకో, ఆ నర్సుని పట్టుకునేది తలుచుకొని ఏడుస్తాడంట. ప్రభు వీళ్ళు ఓడిపోయా చూడండి. ఈ అమ్మాయి ఈ రౌండ్ లో ఓడిపోయిందంటే కొండ మీద ఉన్న చర్చికి నువ్వు మోకాల మీద వస్తావని నేను మొక్కున్నాను రా. తప్పకుండా వెళ్ళాలి. మనమా 52 కేజీల కేటగిరీలో త్రిశూర్కి చెందిన ఆరుద్ర మెరుపు వేగంతో ఎక్స్క్యూజ్ మీ, మెడికల్ ఎయిడ్ ఏమైనా కావాలా? ఇందాక ఒకడు ఆమ్లెట్ వేసాడుగా, వాడిని అడగాల్సింది. అయ్యో అది గ్యాస్ ట్రబుల్ వల్ల అండి. వాడిని నిజానికి అందరూ మైక్ టెస్ట్ అని పిలుస్తారు. అంటే సిచ్యువేషన్ డిమాండ్ చేస్తున్నా చెప్తున్నాను. ఆలపులాకి ఛాంపియన్షిప్ రావాలంటే మనం కలవాలని రాసిందేమో. ముందు ఛాంపియన్షిప్ సంగతి చూద్దాం. వచ్చిన పని అదేగా. మై డియర్ షిఫాస్, అవతల ఎముకలు ఇరక్కొట్టాలరా. నమ్మిలేస్తాను రా. వాళ్ళు పక్కా సెటప్ తో దిగారా. సెటప్ అంటే వీడితో పోటీ పడేది ఎవరు తెలుసా? సడక్ ద డేంజరస్. వాడి గురించి ఎంత చెప్పినా తక్కువే. వాడికి అన్నీ వచ్చు. ఎంఎంఏ మోయితే ఊషు చూడు కుబ్డో కుంఫో. కానీ నా దగ్గర దారుంది. వాడి వీక్ పాయింట్ ఏంటో తెలిసిపోయింది. ఆ వీక్ పాయింట్ తీసుకెళ్లి సెంటర్ పాయింట్ లో పెట్టుకో. మేము నీతిగా నిజాయితీగా ఆడి గెలవాలనుకుంటున్నాం. నువ్వు మూసుకొని కూర్చో చాలు. అరే షిఫాస్ గా కమాన్, నిన్నే కమాన్. అవతలోడికి ఎన్ని మార్షల్ ఆర్ట్స్ వచ్చినా సరే నీ పంచి ముందు వాడి ఇంచు కూడా సరిపోడు మావా. నీ వెనక నేనున్నాను. ఈ సాలా కప్పు నమ్మే. అనవసరంగా వాడి రెచ్చగొట్టకరా, చచ్చిపోయేలా ఉన్నాడు. నేను చచ్చిపోయే రకం కాదురా, రెచ్చిపోయి రచ్చ రచ్చ చేసే రకం. చెక్కిన బొచ్చు కుక్కలా చూపిస్తాను చూడండి. సత్తిరెడ్డి వాడి పేరేంటి ఊరేంటి అనేది. నెక్స్ట్ బాక్సర్ అలపులాకి చెందిన శివదాస్ అలియాస్ పెద్దోడు. ఆర్పో హీరో హీరో హీరో. తగదై 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 నిత్తగదీం నిత్తగదారిగ తిముర్దై. తగదై 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 నిత్తగదీం నిత్తగదారిగ తిముర్దై. ఆలపూల గ్యాంగ్ కొంచెం గట్టిగా పాడరా. జై 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 జో. ఆలపూల గ్యాంగ్ గా విజయం సాధిస్తాం మేము. విజయం సాధిస్తాం మేము. గుండె నిండా ధైర్యం ఉన్నా. జై 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 జో. గుండె నిండా ధైర్యం ఉన్న వీరుడొచ్చాడు. పెద్దోడా, రింగ్లో నీకు దెబ్బలు తగలొచ్చు, కింద పడిపోవచ్చు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, ఇల్లేమో దూరం, దారంతా గంతుకు, నువ్వు అసలే చీకటి, చేతిలో దీపం కూడా లేదు. నేను చెప్పింది నీకు అర్థమైందా? చూడలేమని చెప్తారా? అతిగా ఆవేశపడద్దు. ఇది రింగ్ అన్న సంగతి మర్చిపోవద్దు. జాగ్రత్త.
రెడ్ బాక్స్. ఒరే పెద్దోడా ఒక్క పంచైనా సరిగ్గా ఇవ్వరా. రే పెద్దోడా లేవరా. మొదటి రౌండ్లోనే పట్టుకెళ్ళినాడు ఆలప్పురాకి చెందిన షిఫాజ్ అహ్మద్ అలీ పెద్దోడు. జరగండి. నాకు కూడా దెబ్బకి బ్లాక్ కొట్టిన పెద్దోడిని మెడికల్ రూమ్ కి తరలిస్తున్నారు. ఒక్క పంచ్, కనీసం ఒక్క పంచ్ అయినా ప్రాపర్ గా ఇచ్చావా? బాక్సింగ్ చేయరా అంటే బతుకమ్మ ఆడుతున్నావు. చాలదన్నట్టు ఇన్స్టా లైవ్ ఒకటి నా బరువంతా తీసేసావు. నిన్ను కాదు నీ ఫ్రెండ్స్ అనాలి. వెళ్ళలేదురా పెట్రా ఫోను, ఇంకోసారి నీ మొహం చూపించుకో. అరే పెద్దోడా, అసలు తప్పు ఎక్కడ జరిగిందంటావురా? అసలు నీకు ఈరోజు ఏమైంది చెప్పు. జాబ్ అరేవా, టీం అంతా ఇక్కడే ఉన్నట్టున్నారు. అసలు మీ టీంలో మొత్తం ఎంతమంది ప్లేయర్స్ ఉన్నారు? దేనికి డాక్టర్? అంటే ఏం లేదు, ఇంకా ఎన్ని ఎక్స్ట్రా బెట్స్ కావాలో తెలుసుకుందామని. గుడ్ ఐడియా. బయటికి వెళ్ళి తన్నులు తినే బదులు ఏసీలో కూర్చొని బత్తాలు తినొచ్చు. సొల్లేసుకోవడానికి సూపర్ స్పాట్. కరెక్టరా? మీ అందరికీ అదే కరెక్ట్. ఇప్పటిదాకా ఆట తెలిసిన వాళ్ళు మాత్రం మనం ఎగతాళి చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు మీ వల్ల డాక్టర్లు కూడా మన మీద పంచలేసేస్తున్నారు. కోచ్ కోచ్ సారీ కోచ్, నేను ఆ ఉద్దేశంతో అనలేదు. అయ్యా పర్లేదు, నేను మిమ్మల్ని అనట్లేదండి. రింగులో అడుగు పెట్టాలంటే ప్రతిభ ఉండాలి, పౌరుషమైనా ఉండాలి. మీకు అవి రెండూ లేవని ప్రూవ్ చేశారు. నేను ఇక్కడ ఆడిన ప్రతిసారి మెడల్స్తోనే ఇంటికి వెళ్ళాను. అందులోనూ గోల్డ్ అయితే 2 సార్లు. కోచ్ ప్లీజ్. మీ గురించి కాదండి, ఇట్స్ ఓకే. నేను ఒక ఇంపార్టెంట్ అండ్ బిజీ నేషనల్ ప్లేయర్ అయ్యుండి కూడా మీ అందరికి ట్రైనింగ్ ఇస్తున్నాను రా. నా మీద మీకు కొంచెం కృతజ్ఞత ఉన్నా కూడా మీరందరూ ఇలా బిహేవ్ చేయరా. ఏదైనా పని స్టార్ట్ చేస్తే ప్రాణం పెట్టాలి, లేదంటే దాని జోలికి వెళ్ళకూడదు. కోచ్ కామ్ డౌన్. వాళ్ళకి అర్థమయ్యేలా నేను చెప్తాను. చూడండి, ఛాంపియన్షిప్ గెలవడమే మన లక్ష్యం. ఒకడికి ఇంతమంది ఉన్నాం, గెలవకుండా తిరిగి వెళ్ళే ప్రసక్తే లేదు. అంతే. ఇది మన కోచ్ నమ్మాలంటే మనం ఒక్క గేమ్ అయినా సరిగ్గా ఆడాలి. అర్థమైందా? లిస్ట్ లో నెక్స్ట్ వెళ్ళి కప్పు గెలుచుకొచ్చే వీరుడు ఎవరు? నేనే. కోచ్ ఇక్కడే ఉండు, పిలిచేదాకా ఎటు వెళ్ళకు. ఈ లోపు మనం ఎల్లో మంచి ఫైట్ చూసేద్దాం. రండి కోచ్. అమ్మయ్య వెళ్ళిపోయాడు. ఇంత డ్రామా అవసరం చెప్పు. ఎరా లోపల సామాన్లంతా సేఫా? తిట్టింది మనల్ని ఆయన ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అంతా లేడీస్ ముందు బిల్డప్ రా. మనం సరిగ్గా ప్రాక్టీస్ చేయలేదు, 2 వికెట్లు డౌన్ ఒప్పుకుంటాను. మధ్యలో ఈ స్టేట్ ఛాంపియన్షిప్ గోల్డ్ మెడల్ అవసరమా చెప్పు? అవసరమా అని అడుగుతున్నాను. ఇవన్నీ మనకి చెప్పడం వల్ల ఏంటి ఉపయోగం? అర్థమైందా రాజా? ఆ రోజు ఆ ముసలి కోచ్ మన కోచ్ ఎందుకు తిట్టాడో గాని మా నోడు అనుకున్నంత స్వాతిముత్యమే కాదురా. రే జోజో, ఆలప్పూల గర్ల్స్ టీం నుంచి ఇందు ఓడిపోయిందా? గెలిచిందిరా. షేట్. మ్యాటర్ ఏంటంటే పులిహార కలుపుతున్నామని ఎవ్వరికీ తెలియకూడదు. ఓకే, ఒకే జిల్లా వాళ్ళం కాబట్టి స్పోర్ట్స్ మ్యాన్షిప్ కొద్దీ వెళ్ళామా, కంగ్రాచులేట్ చేసామా, వచ్చామా అన్నట్టుండాలి. సరేనా? ఏం కావాలి? అది అంటే కంగ్రాచులేట్ చేద్దామని వచ్చాం. మరి వచ్చిన పని కానివ్వండి. కంగ్రాట్స్. బాక్సింగ్ లో స్లిప్లు మాత్రమే కాదు, హుక్లు, అప్పర్ కట్లు కూడా ఉంటాయి తెలుసా? ఏది ఒకసారి చేసి చూపించు. Why not? Give me. You have to keep it tight. Okay? Ready? Huh? Touch glove. God bless you. Ready? Double on right hook. Soft. ఎలా ఇట్రా టైం అవుతుందిరా. వాడి ఫైట్ టైం అయింది అంటున్నావా? సారీ గర్ల్స్, I have to prepare. I am next, you know. You keep practicing, okay? See you, champ. Yeah. తర్వాత మ్యాచ్ కి రిఫరీగా వ్యవహరించడానికి సిటీ పోలీస్ కమిషనర్ అండ్ ఫార్మర్ నేషనల్ లైట్ వెయిట్ బాక్సింగ్ ఛాంపియన్ శ్రీ ఆండ్రూస్ గారు సహృదయంతో అంగీకరించారు. రింగులో కిందకి స్వాగతం, సుస్వాగతం. చప్పట్లు. మొదలెడదామా?
తగదై 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 దిత్తగదీం దిత్తగ తారిగ దిముదై తగదై 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 దిత్తగదీం దిత్తగ తారిగ దిముదై ఆలపూల గ్యాంగ్ వచ్చింది నిండా ధైర్యం ఉన్న వీరుడొచ్చాడు. కమాన్ కమాన్ కమాన్. చిరుత ఇక్కడ కొట్టాలరా, ఇక్కడ ఇక్కడ కొట్టాలి. రోలే ముందుకొచ్చి వాడి రిబ్బుని అటాక్ చేయి. రిబ్బుని గుర్తుపెట్టుకో, ఫేస్ మీద కాదు రిబ్బుని. ఓకే, డీప్ బ్రీత్. కమాన్, డీప్ బ్రీత్, డీప్ బ్రీత్, డీప్ బ్రీత్. రేంజ్ లోనే ఉండు, కానీ స్ట్రైట్ పంచ్ అవ్వచ్చే. టైం చూసి నాకు ఒక షాట్ ఇవ్వు. బాక్స్. One, two, three. Knock-outa. Chapter 6, 7, 8, 9, 10. Yes. Yes. Super. Hey. Come on, where is the winner? Yes. నీకిప్పుడు అర్థమైందారా ఈ చిరుత పవర్ ఏంటో? కొట్టోడు ఎప్పుడు కట్టోడేరా. నేనే ఉన్నాను రా. కమాన్ కమాన్ కమాన్. రే ఇక్కడ కాదురా, మన రూమ్ అక్కడ ఉంది. ఇచ్చి కూడా కదిలేలా నేను. మోసుకెళ్ళండి మావా. శబాష్, నువ్వు చిరుతవు కాదు, పులివి. షిఫాస్, నీ ఫైట్ నాకు చాలా చాలా నచ్చింది. కంగ్రాట్స్. Winner in the red corner representing Ernakulam. తరువాత మ్యాచ్ అల్లాపురకి చెందిన జోజో ఇన్ ద రెడ్ కార్నర్ అండ్ కొల్లం జిల్లాకి చెందిన సాను ఇన్ ద బ్లూ కార్నర్. అవమానించిన వాళ్ళే చప్పట్లు కొట్టేలా, అవహేళన చేసిన వాళ్ళే జేజేలు పలికేలా, ట్రోల్ చేసిన వాళ్ళే సబ్స్క్రైబ్ చేసేలా తొడ కొట్టు చిన్న. నువ్వు రెచ్చిపో జోజో. 1, 2, 3, 4, 5, 6, 7, 8. Break. Box. Stop. Red. Box. Red. Box.
వాడిని డిస్టెన్స్ లో ఉండి అటాక్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ వాడి రేంజ్ లో ఉండకు. అర్థమవుతోందా? శ్యామ్, ఎక్స్ట్రా, ఫినిష్ హిమ్. టేక్ ఎ డీప్ బ్రీత్. ఎస్, కమ్ ఆన్. ఎస్. Blue. Red. Red. Are you okay? Knockout. You did it, my boy. అరే జోజో, కాస్త ఆగరా. నీ పేరు జోజోనా జోకరా? రింగులోకి వెళ్ళిన తర్వాత నువ్వు పెద్ద పొడిసింది ఏంటంట? చావు కొట్టించుకోవడానికి మన టీంలో ఇంకిద్దరున్నారుగా, వాళ్ళని కూడా మోసుకుని మీ ఇళ్ళకి పోయి చేరండి. నేను పోతున్నాను రా బాబు. నువ్వు తడాకా చూపిస్తా. మరి టికెట్ డబ్బులు ముష్టెత్తుకుని వెళ్తారు, మోకాళ్ళ మీద వెళ్తారు, మీ ఇష్టం. In the next match, Alapura జిల్లాకు చెందిన నటాషా in the blue corner versus కొల్లం జిల్లాకు చెందిన కృష్ణ in the red corner. Let's go. రే, ఇప్పుడు తన మ్యాచ్ అంటరా. ఏం జరుగుతుందో ఏంటో. మ్యాచ్ చూసి వెళ్దాంరా ప్లీజ్. సరే, ఇది కూడా చూసే వెళ్దాం. కూర్చోండి రా. ఏమైంది కోచ్? ఎందుకు అందరూ అదోలా ఉన్నారు? ఏమైందిరా? వాడు లోపల కుమిలి కుమిలి ఏడుస్తున్నాడు. ఏంటి దీపక్ అన్న వాడి ప్రాబ్లం? వాడు ఇప్పుడు ఫైట్ చేయడంట్రా. అదేంటి? పోయినసారి ఓడిపోయిన తలుచుకొని ఇప్పుడు ఎక్కి ఏడుస్తున్నాడు. కోచ్, ఒకసారి మీరెళ్ళి మోటివేట్ చేసి చూడొచ్చు కదా. నేను మాత్రం ఎంత మోటివేట్ చేయాలరా? చాలా డార్క్ స్పేస్ లో స్టక్ అయ్యాడు. అయ్యో, మోటివేట్ చేసినా పని అవ్వలేదు. ఇలాంటప్పుడు తిట్టడం కూడా కరెక్ట్. కరెక్ట్. ఓకే, ఏదైతే అది అయింది, పదండి. నువ్వు చేసింది మంచి పనేలే బ్రో. మన కోచ్కే వినేవాడు ఉంటే ఎన్నేం చెప్తాడు. రింగులోకి దిగి మింగులు తినాల్సింది మనం కదా. చివరికి నువ్వు కూడా రింగులోకి దిగి ఆడి దగ్గర తన్నులు తిని పొరుగు పోగొట్టుకోవటం నాకు ఇష్టం లేదు. ఏమంటావరా? అంతేరా. అయినా గబ్బిలం లాగా తలకిందులుగా వేలాడినంత మాత్రాన బాక్సింగ్ లో ఛాంపియన్లు అయిపోతారా? ఆ అక్బర్ గారిని చూస్తేనే తెలుస్తుంది వాడు మనుషుల్ని కొట్టడానికి పుట్టాడని. వాడి టెర్మినేటర్ మొహం. రింగులో పంచుల కన్నా ఎక్కువ నొప్పి కలిగించే పెయిన్ ఏదో చెప్పనా? మనం ఓడిపోయాక నలుగురు చిన్న చూపు చూస్తారు చూడు, అది భరించడం చాలా కష్టం. నాకు కళ్ళు తిరిగి మంచి పని అయిందిరా, లేదంటే ఆ చండాలం చూడాల్సి వచ్చేది. ఒకసారి మనోడి పొజిషన్ లో ఉండి ఆలోచించండి. ధైర్యంగా ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి ప్రపోజ్ కూడా చేయలేని పిరికి ప్రేమికుడురా మన కిరణ్ బ్రో. రింగులోకి దిగి ఒకటి పుంగి బజాయించే దమ్మే ఉంటే ఇంతకాలం వర్జిన్ గా ఎందుకుంటాడు చెప్పు? ఇంకా వర్జినేనా? పెప్పీ షేమ్. ఏం పట్టించుకోకలే, లైట్ తీసుకో. గంటలో ట్రైన్ ఉంది, ఎక్కింటికి వెళ్ళిపోదాం. పరువు పౌరుషాలు మనకెక్కడున్నాయి? వదిలేరా, నీకన్నా మాకేది ఎక్కువ కాదు. వచ్చే సంవత్సరం చూసుకుందాంలే. మీరు ఎన్నన్నా చెప్పండి, ప్రయత్నించకుండానే ఓటమిని ఒప్పుకోవాలంటే ఏదోలా ఉంది. మరి ఇంకే బ్యాగులు సర్దేమంటావా? నేనంటే ఏంటో చూపిస్తా. ఎక్కడో మండినట్టుంది. వర్కైందా? కోపం వచ్చిందా? వర్జిన్ గాడి ఇంజిన్ స్టార్ట్ అయినట్టుందిరా. ఎలా ఇచ్చాను స్ట్రోక్?
pursue me, they kill me to the end of the union. Then I walk away, even I barely knew me. I be gonna lose sight of the truth. ఎస్ గుడ్ రౌండ్ బాగా ఆడారా వెరీ గుడ్ బాగా ఆడారు ఎస్ కమ్ ఆన్ గుడ్ ప్లేరా Tension among the participants and ladies and gentlemen. ఓడిగా జరిగిన ఈ పోరులో చివరి వరకు ఉత్కంఠగా కొనసాగింది. అద్భుతమైన నిర్వహణ ప్రదర్శించిన కిరణ్కి అభినందనలు. చివరి వరకు గట్టి పోటీ ఇచ్చి క్రీడా స్ఫూర్తిని చాటుకున్నాడు. గుడ్ జాబ్ రా మామ గుడ్ జాబ్. నా గుడ్డు కూడా తిను. ఇంకొన్ని కావాలంటే చెప్పు, ఓకేనా? ఇప్పుడు చెప్పు డీజే. ఇందాకేదో ఇంపార్టెంట్ విషయం చెప్తానన్నావు, చెప్పు. సమీర్ గురించి. గాయపడ్డ సింహం వదిలేసి తొక్కలో సోదాపి స్ట్రైట్ గా పాయింట్ లోకి రా. సరే సూట్ గా చెప్తాను. వాడు సౌత్ పా. వాడు సౌత్ పా అంతే కదా కోచ్? సమీర్ సౌత్ పా అంట. నాకు తెలుసురా, కానీ నాకు తెలియదు కదా సౌత్ పా అంటే ఏంటో. అసలు ఈ సౌత్ పా అంటే ఏంటి? అదేం లేదురా, రైట్ హ్యాండ్ ఎక్కువ వాడితే ఆర్థోడాక్స్, అదే లెఫ్ట్ హ్యాండ్ వాడితే దాన్ని సౌత్ పా అంటారు. వాళ్ళకడం చేతిలో బలం ఎక్కువ, అంతకుమించి ఇంకేం లేదు. పెద్ద విషయం ఏం కాదు. పెద్ద విషయమే కోచ్. మొత్తానికి మన పక్క జిల్లా వాళ్ళతోనే మన చివరి మ్యాచ్. రెండు జట్లు దాదాపు సమానమైన పాయింట్లతో ఉన్నాయి. మనకున్న చివరి ఆశా జ్యోతి మన దీపక్ కన్నా. ఈ మ్యాచ్ నంత ఈజీగా తీసుకోకూడదు. ఎట్టి పరిస్థితుల్లో గెలిచే తీరాలి. ఇప్పుడు ఏంటి, వాడు లెఫ్ట్ హ్యాండర్ నేను రైట్ హ్యాండర్ అంతే కాదు? అలా కాదు దీపక్ కన్నా, నువ్వే చెప్పు. మనమేమైనా దిక్కు దివాణం లేని అనాథలమా? మనకంటూ ఓ సెటప్ చూసుకోవడానికి పెద్ద మనుషులు ఖచ్చితంగా కావాలంటున్నా. ఏమంటావురా చిరుత? అంతేగా, సూపర్ రా. ఆలపుల టీం ని ఒకటిగా చేద్దామని నిర్ణయించుకున్నాం. మీరేమంటారు? అసలు టీం ఎప్పుడు విడిపోయిందని. అయ్యో అలా కాదు సార్, ఇకపై ఏం చేసినా ఐకమత్యంగా పోరాడతాం. వెరీ గుడ్ డిసిషన్. సార్ మీ బ్లెస్సింగ్స్ అండ్ బెస్ట్ విషెస్ ఉంటే బాగుంటుందని ఇటు వచ్చాం. ఓకే, విష్ యూ ఆల్ ది బెస్ట్. థాంక్యూ సార్. చూడు, డిఫెన్స్ మీద దృష్టి పెట్టు. షూర్ సార్. కొచ్చి సమీర్తోనేగా పోటీ పడుతున్నావు. వాడి లెఫ్ట్ పంచ్ నీకు తగలకుండా చూసుకో. తగిలితే కాసేపట్లో తెలుస్తుంది. రే అరసక్క కొల్లం జిల్లా 98 పాయింట్స్ తో మొదటి స్థానంలో ఉంది. ఏరా ఎన్నిసార్లు ఓడిపోయినా మీకు ఇంకా ఆశ చావనట్టుంది. పొద్దున్న నుంచి పరువు పోగొట్టుకుంటూనే ఉన్నారు. సిగ్గనిపించట్లే? అనవసరంగా ఇప్పుడు మీ దీపక్ గాడు మా సమీర్ గాడికి బలి. ఆ దీపక్ గారిని వాకోవర్ తీసుకుని విన్ డిక్లేర్ ఇవ్వను. లేదంటే బయట రోలని కూడా చూడకుండా మక్కిలిరగదంతా. అన్న నువ్వు మూసుకో. అయ్యో మీరు ఒక్క 5 నిమిషాల ముందు చెప్పినా బాగుండేది, కానీ మేము ఇందాకే డిసైడ్ అయిపోయాం. సరే మీరు అన్నట్టుగానే తుక్కుగా దెబ్బలు తిన్నాం నిజమే, కానీ ఆ లెక్కలన్నీ సరి చేయడానికి ఒక్కడు చాలు మా టీం నుండి. సో మీరేం చేస్తారంటే అర్జెంట్ గా యూట్యూబ్ లోకి వెళ్ళి హౌ టు గివ్ దమ్కి అని టైప్ చేసి వార్నింగ్ ఎలా ఇవ్వాలో నేర్చుకోండి. ఈ సీన్ లో నీకు డైలాగులు లేవురా? మేము చెప్పింది దీపక్ చెప్తే చాలు. కానీ నేను చెప్పేది నీకేరా. ఆలపుల బాక్సింగ్ ఫెడరేషన్ తరపున దీపక్ రింగులోకి దిగుతాడు. చూసుకుందాం. మీకు మర్యాదగా చెప్తే అర్థం కాదనుకుంటా. కాలో అయ్యో చేయొద్దు మేడం, ఇది బాక్సింగ్ జరిగే చోటు. మీ కామెడీ స్కిల్స్ తీసుకెళ్లి ఏదైనా గర్ల్స్ కాలేజ్ ఫెస్ట్ లో చూపించండి. బాయ్ బాయ్. బాయ్ రా గాగల్స్. నీకెక్కడి నుంచి వచ్చిందిరా ఎంత ధైర్యం? 2 పంచులు ముక్కు మీద తీసుకుంటే ధైర్యం తన్నుకొస్తుందిరా. సరే, ఎవరొచ్చి ఏం చెప్పినా రియాక్ట్ అవ్వకుండా ముందొచ్చి నాకు చెప్పండి అని చెప్పానా లేదా? అసలు మీ అందరికీ కోచ్ ఉన్నాడు అనుకున్నారా లేదా పోయాడు అనుకున్నారా? వాడిని అలా తిట్టకండి కోచ్. వాళ్ళే మమ్మల్ని పక్కకు పిలిచి వాడిని రెచ్చగొట్టేలా మాట్లాడారు. వాళ్ళకి కరెక్ట్ సమాధానమే ఇచ్చాడు. ఇందులో వీడు చేసిన తప్పేంటి? ఏమైంది? ఏమైనా ప్రాబ్లమ్? అలాంటిదేం లేదన్నా. కొచ్చి నుంచి వచ్చిన కొంతమంది మమ్మల్ని విన్ డిక్లేర్ ఇవ్వకపోతే దారుణంగా కొడతామని బెదిరించారు. మగాళ్ళు అయితే మ్యాచ్ లో గెలవండి అని మనోడు కౌంటర్ ఇచ్చాడు అంతే. మధ్యాహ్నం వచ్చిన వాళ్ళేనా? వాళ్ళు కూడా ఉన్నారన్నా. మనోళ్ళ మీద చేసారా? టచ్ చేయమని పుచ్చ పగిలిపోద్ది. ఇవన్నీ చిన్న విషయాలు. మ్యాచ్ ముందు ఇవి పట్టించుకోకు. నువ్వు గెలవాలి. కోచ్ అనౌన్స్ చేశారు, వెళ్దామా? వెళ్దాం. వద్దురా, ఇదేం వద్దు. వెళ్దాం. సమీర్ ఎక్కువ టైం తీసుకో.
నీ పవర్ పంచెస్ మీద మన టీం డిపెండ్ అయ్యాం. అనవసరంగా ఎక్కువ ఆలోచించి చాలా బాగా ఆడుతున్నాం. దీన్ని మెయింటైన్ చేయి. గుడ్. వాడిని పవర్ సైడ్ నుంచి తప్పించుకుంటే స్విచ్ అయ్యి పవర్ పంచుతుంది. ఏం టెన్షన్ పడద్దు. వాడు టైడ్ అయిపోయాడు. నువ్వు చాలా బాగా ఆడుతున్నావు. నెక్స్ట్ రౌండ్ మర్యాదగా వాకౌట్ తీసుకో, లేదంటే మీ టీంలో ఒక్కడే ఇవన్నీ పట్టించుకోకు. ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఏం జరిగినా నేను చూసుకుంటాను. నువ్వు మాత్రం ఈ గేమ్ గెలవాలి. ఓకే, కమాన్ కమాన్. ఏం జరుగుతుంది కోచ్? కోచ్ రాధా బ్యాండన్ బ్లూ ఇస్ ద విన్నర్. కేరళ బాక్సింగ్ చరిత్రలోనే చాలా అరుదైన సంఘటన చోటు చేసుకుంది. ఎందుకు అలా చేసావు దీపక్ అన్న? ఆల్రెడీ గెలుస్తున్నాం కదా. డిక్లేర్ ఇచ్చి గేమ్ నుంచి తప్పుకున్నారు. ఈ గేమ్ తర్వాత లీడ్ బోర్డ్ లో ఎర్నాకుళం కొల్లం జిల్లాని 1 పాయింట్ తో ఓవర్టేక్ చేసింది. ఇంకా ఎంతసేపు ఇక్కడ వెయిట్ చేయాలరా? నేను వెళ్తున్నాను, మీరు వస్తున్నారా రావట్లేదా? అరే కోచ్ కాల్ చేయమన్నా కదా, ఏమైంది? ఫోన్ ఎత్తట్లేదురా. నేను వెళ్తున్నాను, మీరు వస్తున్నారా రావట్లేదా? ఇంకా ఎంతసేపు ఇక్కడ వెయిట్ చేయాలరా? అలా అనకు మావా. ఇంత దారుణంగా హ్యాండ్ ఇస్తే ఎవరికైనా కోపం వస్తుంది. కోపం దగ్గరకు వస్తాడులే. పదరా బయలుదేరదాం.
నువ్వు ఒకటి దాపురించావు నా ప్రాణానికి. పొద్దు నుంచి రోకలేసుకొని అందరిని భయపెడుతున్నాడు. కష్టపడి తీసుకొచ్చినందుకు బాగానే దింపావు. ఎగిరి దంచినా అదే కూలి, ఎగరకుండా దంచినా అదే కూలి. దీపక్ అన్న వెళ్దామా? వెళ్దాం. చిరుత బయలుదేరుతున్నారా? ఊర్లో కలుద్దాం. కలుద్దాం. మ్మ్. బాయ్. ఉంటాను మరి. బాయ్. ఊర్లో కలుద్దాం. హే హాయ్. నేను నిన్ను ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను, కానీ ఇప్పుడు కాదు, తర్వాత అడుగుతాను. అసలు అడగకపోతేనే బెటర్ కదా జోజో. కమ్ ఆన్ ప్లీజ్. ఏం లేదు, నటాషాకి బాయ్ ఫ్రెండ్ అవ్వాలంటే ఎలాంటి అబ్బాయి అయి ఉండాలో కాస్త చెప్పొచ్చు కదా. చెప్పాలంటావు? ప్లీజ్. నీ ఫ్రెండ్ దీపక్ లాంటోడు కావాలి. ఆఫ్ కోర్స్, హీస్ ఎ నైస్ చాప్. డన్ బ్రో, టచ్ లో ఉంటాను. సీ యూ. బాయ్ బాయ్. బాయ్. హాయ్ షెరిన్. ఏమైంది? గెలిచావా? ఫేస్ ఏంట్రా అలా పెట్టావు? లేదే, ఓడిపోయాను. అయ్యో. నాకౌట్ పంచ్ తర్వాత 5 సెకండ్లు స్పృహ తప్పినట్టు అయిపోయింది తెలుసా. నాలాంటోడికే చుక్కలు కనిపించాయి. అవునా? మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? పెద్దోడి మొహం గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. పంచులతో పచ్చడి పచ్చడి చేస్తారు తెలుసా. ఇంతకి చిరుత ఎలా ఆడుతున్నాడు? చిరుత చిరుత అయ్యో మర్చిపోయాను. నేను నీకు మళ్ళీ కాల్ చేస్తాను. ఫోన్ పెట్టి. హలో రే డీజే, ఇలా అందరం వదిలేసి వెళ్ళిపోతే ఎలా రా? మనం ఓడిపోయాం కాబట్టి బాధపడుతున్నాం, ఓకే, కానీ వీడెలా కాదురా. వీడు గెలిచాడు కదా. అరే జోజో, ఇప్పటిదాకా చేసిన చాలరా, నాకు ఇంక ఓపిక లేదు. దీపక్ అన్నా, ఏదేమైనా సరే చివరి దెబ్బ మనదే అవ్వాలి. ఇప్పుడు గనక మనం వెళ్ళిపోతే ఖచ్చితంగా భయపడి పారిపోయాం అనుకుంటారు. ఆ అవమానం మనకు అవసరమా? తిరిగి వెళ్ళి మళ్ళీ పరువు పోగొట్టుకోవాలా? రే చిరుత, ఇది ఎంతో ఉన్నతమైన మన ఆలపుల జిల్లా కోసం, నీ జకరియా బజార్ కోసం, మన జిమ్ఖానా కోసం, రెబల్ స్టార్ రేపటి కోసం చావరేవో తేల్చుకోవద్దా? ఎక్కిరించిన ఒక్కొక్కరికి ఇచ్చి పడేయాలి. ఏమంటారు? ఇచ్చి పడేద్దాం. మరి కోచ్కి ఏం చెప్దాం? కోచ్ సంగతి తర్వాత చూసుకుందాం. ఇప్పుడు అందరూ లోపలికి వెళ్దాం, పదండి త్వరగా. కమాన్ కమాన్, కమ్ ఫాస్ట్. ఆల్ ద బెస్ట్ చెప్తాను. నేను వెళ్ళి కోచింగ్ తీసుకొస్తాను. సూపర్, కమాన్ రా, కమాన్. మీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను కోచ్. దీపక్ అన్న అలా భయపడి పారిపోకపోయి ఉంటే ఈ పాటి గెలిచి పార్టీ చేసుకుంటూ ఉండేవాళ్ళం. ఎవరికైనా కోపం వస్తుంది, నాకు కూడా చాలా కోపం వచ్చింది. కానీ ఇక్కడ నాకు అర్థమైన ఇంకో విషయం ఏంటో మీకు చెప్పనా? ప్రతి ప్రాబ్లం వెనక ఒక రీజన్ ఉంటుందని మీరే అంటారుగా. అలాంటప్పుడు దీపక్ అన్న భయపడటానికి రీజన్ దీపక్ అన్నని భయపెట్టారు కాబట్టి. అంటే మన కోపం బెదిరించినోడి మీద ఉండాలే కానీ పాపం దీపక్ అన్న మీద కాదేమో. ఆలోచించండి కోచ్. మీకొచ్చే కోపానికి రాయితో వాడి బుర్ర పగలు కొట్టాలని అనిపిస్తూ ఉండొచ్చు, ఐ అండర్స్టాండ్. బట్ ఇలాంటి టైంలోనే మనం కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలని చెప్తున్నాను. కంట్రోల్ చేసుకోవాలని చెప్తుంటే ఇంట్లో కూడా వెళ్ళిపోతున్నారు కోచ్.
చాలే పదండి. ఏమైందిరా? ఒక్క పంచ్ కూడా మిస్ కాలేదు మావా. పదండి పదండి పదండి. మనం ఇక్కడ ఇంకెక్కువసేపు ఉండకూడదు. బయలుదేరండి. ఏమైంది కోచ్? స్టాప్. ఛాంపియన్ ఛాంపియన్ ఛాంపియన్. చాలా త్వరగా రండి రా. త్వరగా వచ్చే. రై ఎక్కడికి తీసుకెళ్తున్నావురా? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇదేరా సేఫెస్ట్ దారి. మూసుకొని పద. రాత్రిపూట రహదారుల్లో వెళ్తే రక్తపాతం జరుగుతుంది, దొడ్డిదారిలో వెళ్తేనే దొరలా బతకచ్చని మా తాతగారు చెప్పారు. త్వరగా. ఎరా దారి తప్పారా? దొడ్డిదారిలో వెళ్తే దొరలా బతకచ్చన్నావు అంటే అది ఇక చాలు, నేను ఇక పరిగెత్తలేను. రే చిరుతా, మాట్లాడి మ్యాటర్ సాల్వ్ చేసుకుంటే బెటర్ ఏమో. తెల్లన్నట్టే. మనిషికో మాట గుడ్డకో దెబ్బని కోచే చెప్పారు కదరా. నాకు వీళ్ళు మనుషులా మాత్రం కనిపించట్లేదు. ఏయ్ చేసి చాలాగానే వచ్చి కూర్చో. కమోన్ జోజో, నా పేరు నిలబెట్టా. ఓకేగా? గుడ్ జాబ్. రేయ్ రేయ్ ఆగండి రా. రేయ్ రే 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 డీజే చాలే రా. వాళ్ళని కొట్లే. కోచ్ బాయ్స్ ఇక చాలు, వెళ్ళిపోదాం పదండి. సగం సిటీ మనల్ని వెతుకుతున్నారు కోచ్. మనల్ని నా దేవుడు కూడా కాపాడలేడు. దొరుకున్నావురా. మీరు ఉండండి రా, నేను వెళ్ళి మాట్లాడేస్తాను. మీరు ఇక్కడే ఉండండి. వచ్చండి. అక్కడే ఉంటే తెల్లార్లు వాయిస్తారు. త్వరగా రండి.
త్వరగా రా మామ, త్వరగా రా, పరిగెత్తండి. దీపకన్నా నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. ఇప్పుడా? మన నటాషా ఉంది కదా, తనకి నీలాంటి అబ్బాయిలంటే ఇష్టం అంట. హే, అక్కడ ఆగిపోయావేంటి? ఈ బుక్క నాకు ఇప్పుడు అలా చెప్పేది. ఇప్పుడు కాకపోతే వేణుస్వామిని కన్సల్ట్ అయ్యి ముహూర్తం చూసి చెప్పమంటావా? పదన్నా, కనీసం ఇప్పుడైనా చెప్పానని సంతోషించు. పరిగెత్తన్నా, పరిగెత్తు, దొరికితే గుత్తి చెక్కేస్తారు. త్వరగా రా. అందరికీ ఐఎమ్ వెరీ సారీ. మన ఎవరికి ఏమీ కాకుండా సేఫ్గా ఇళ్ళకి చేరాలనే కావాలనే వాక్ ఓవర్ చేశాను రా. నాకు ఈరోజు జరిగిందంతా చూసిన తర్వాత ఆడి గెలుచుంటేనే బెటర్ అనిపించింది. వన్స్ అగైన్ అందరికీ సారీ. నువ్వెందుకురా సారీ చెప్తున్నావు? తప్పు చేసింది నేను. అనవసరమైన విషయాల్లో ఓవర్గా రియాక్ట్ అయ్యి ఇక్కడ దాకా తీసుకొచ్చాను. ఆ రోజు మా కోచ్ చెప్పిందే కరెక్ట్. నాలాంటి వాడు రింగ్లో అడుగు పెట్టకూడదు. నేను అసలు బాక్సింగ్కి పనికిరాను. కోచ్, దయచేసి అలా అనకండి. ఆ సిచ్యువేషన్లో ఎవరైనా సరే అలాగే చేసేవారు. అది ఎవరైనారా, కానీ మనం బాక్సర్లం కదా. రోడ్ల మీద రౌడీలా కొట్టుకోవడానికి మనం బాక్సింగ్ నేర్చుకుంది? చెప్పండి రా. కాదుగా. మిమ్మల్ని అనట్లేదురా, నన్ను నేను ప్రశ్నించుకుంటున్నాను. అయినా నాకు ఎప్పటికీ బుద్ధి రాదురా. నా టీంలో ఉన్న లేడీ బాక్సర్లతో కోచ్ అసభ్యంగా ప్రవర్తించినంత మాత్రాన నేనే వెళ్ళి వాడిని కొట్టాల్సిన అవసరం ఏంటి? కెరియర్ కోసం అన్ని మూసుకుని కూర్చోవచ్చుగా. ఆ పని చేయలేకపోయాను. నాకు వచ్చిన కోపానికి వాడిని వద్దులే. ఏంటి కోచ్ ఇలా బిహేవ్ చేస్తున్నారు? ఇంకా 1-2 సార్లు గోల్డ్ మెడల్ కొట్టేం లాభం? దాడి చేయడానికి వచ్చినోడి దవడ పగలు కొట్టకుండా దండం పెట్టమంటారా? ఎవ్వరు ఏమనుకున్నా సరే నేను బాక్సింగ్ నేర్చుకుంటాను. నేను కూడా కోచ్. అసలు మజా ఏంటో ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. బాక్సింగ్ ని శ్రద్ధగా నేర్చుకుంటాను. అలా అయితే వచ్చే సంవత్సరం మనందరం పార్టిసిపేట్ చేద్దాం. అదే మగాడి మాట. కప్పు కొడదాం. మీరే మా కోచ్. రే చిరుతా, చిరుతా. అమ్మ తోడ దీపకన్న ఒలింపిక్ మెడల్ కొట్టేదాకా తగ్గేదే లేదు. జోజో ఏమైందిరా, అంత ఓకేనా? లేదు దీపకన్నా, నాకెందుకో ఈ బాక్సింగ్ సెట్ అవ్వదని అనిపిస్తోంది. కింద మీద పడి ఎలాగైనా సప్లీలు క్లియర్ చేయాలి. ఇప్పుడు బాక్సింగ్కి వెళ్ళినందుకు గ్రేస్ మార్కులు కూడా వస్తాయి కదా. కష్టమైనా సరే మంచి కాలేజ్లో సీట్ తెచ్చుకుంటాను. అయినా ఇప్పుడు నా టెన్షన్ అది కాదు. మా మమ్మీ ఎలా రియాక్ట్ అవుతుందని తలుచుకుంటేనే భయంగా ఉంది. ఆంటీ, ఆంటీ, వస్తున్నానురా. ఏంటి అంబులెన్స్ వచ్చింది? జోజో ఎక్కడరా? జోజో భయపడకు మమ్మీ, నాకేం కాలేదు. మరి అంబులెన్స్ ఏంట్రా? అనవసరంగా కంగారు పడ్డాను. లిఫ్ట్ ఇవ్వటానికి ఈయన మాత్రం ఒప్పుకున్నాడు. నేను ఓడిపోయాను మమ్మీ. వీళ్ళంతా నా వల్లే ఓడిపోయాను నా టీం. అలా అనకు జోజో. తినటానికి ఏమైనా ఉందా? ఆకలి దంచేస్తుంది. ఇదిగో నీ ప్రోటీన్. వీళ్ళకి నేర్పిస్తుంది మీరేనా బాబు? అవునండి, నేనే. మీరైనా చెప్పండి బాబు. కొట్లాట్లకు వెళ్ళొద్దురా అని చెప్పి చెప్పి అలసిపోయాను. అయినా ఈ ఇంట్లో నా మాట ఎవరు వింటారులే. అన్నీ సగం సగం పనులే వీళ్ళు నాన్నలాగా. పెయింటింగ్ అన్నాడు నేర్పించాం, వైలిన్ అన్నాడు చేర్పించాం, బాక్సింగ్ అన్నాడు పంపించాం. ఏది పూర్తిగా చేయడే. చివరికి స్కూల్కి పంపిన టిఫిన్ డబ్బాని కూడా సగమే తినేవాడు. కనీసం చదువైనా పూర్తి చేస్తావా లేక? తిను. ఆగండమ్మా, మీరు అందరిలాగా టాక్సిక్ పేరెంట్స్ లా తయారవకండి. జోజో ఏమి సగం సగం పనులు చేసి పనికి మళ్ళీ ఎదవ కాదు. ఈ సంవత్సరం మేము ఓడిపోయి ఉండొచ్చు, కానీ దాని అర్థం వచ్చే సంవత్సరం మేము గెలవలేమని కాదు. ఏంటంటే మీరు, మేము ఎంత పెద్ద ఫైట్ చేసి వచ్చాం, కొంచెం మోటివేషన్ ఇవ్వచ్చు కదా ప్లీజ్. అసలు మీకు విషయం తెలుసా? వరుసగా ఓడిపోతూ అందరూ పనికిరాదన్న టీంని మీ అబ్బాయి ఒక్కటే డ్రైవింగ్ ఫోర్స్ లాగా ఇక్కడ దాకా తీసుకొచ్చాడు. మీ అబ్బాయికి ఉన్న స్కిల్స్ ని మీరు సరిగా గుర్తించట్లేదు. చూడండి అమ్మా, ఎవరు అన్నింటిలో పర్ఫెక్ట్ గా ఉండరు. ఏం చేస్తున్నాడు అనేది కాదు ముఖ్యం, ఎలా చేస్తున్నాడు అన్నదే ముఖ్యం. వాడిని ప్రెషర్ చేయకుండా కొంచెం టైం ఇచ్చి చూడండి. మీకు ఇంకో విషయం చెప్పనా? జోజో మీ దృష్టిలో పింక్ ఆకపోయి ఉండొచ్చు ఆంటీ, కానీ మాకు అలా కాదు. మా అందరికీ జోజో కింగ్ మేకర్ ఆంటీ. రే పెద్దోడా, ఇలాంటి సిచ్యువేషన్ కోసమే బాయ్స్ నేను నా లైఫ్లో ఎదురు చూస్తుంది.
మమ్మీ నన్ను ఎప్పుడు అడుగుతుంటావుగా జీవితంలో ఏం చేస్తావురా అని. ఇప్పుడు చెప్తున్నాను, వచ్చే సంవత్సరం ఆలపుల జిల్లా తరపున స్టేట్ కాంపిటీషన్ లో పోటీ పడుతున్నాం, కప్పు కొడుతున్నాం. నేనే వీళ్ళ టీంకి మేనేజర్, జోజో జాన్సన్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో చెప్తున్నా, ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోకు. Gintana boys, yes, let's begin.